ఉంటే బాగుంటుందని గుడ్ మార్నింగ్. పర్లేదు. ఓకే, గుడ్ ఈవినింగ్ అంటే కొత్త వాళ్ళు అన్నమాట వాళ్ళు. ఎందుకు గుడ్ మార్నింగ్ అంటామంటే ఏంటి అంటే గుడ్ ఈవినింగ్ అనడం తప్పలేదు. ఎందుకంటే మీరు నార్మల్గా ఈరోజు కొత్తగానే లేదంటే ఫెస్టివల్స్ గురించి ఇంకా పూర్తిగా తెలియలేని వాళ్ళైతే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ ఉంటారు లేదా గుడ్ ఈవినింగ్ ఉంటారు. వెస్టేజ్లో ఎప్పుడు గుడ్ మార్నింగే ఉంటుందండి. ఎందుకు వెస్టేజ్లో గుడ్ మార్నింగే ఉంటుందంటే ఒక మనిషి ఒక రోజు అంతట్లో ఎప్పుడు హెల్తీగా ఉంటాడంటే ఎర్లీ మార్నింగ్. మరి వెస్టేజ్లో సప్లిమెంట్స్ వాడడం వల్ల మీరు గమనించండి, ఉదయం మీరు టచ్ చేసినా, మధ్యాహ్నం టచ్ చేసినా, రాత్రి టచ్ చేసినా ఎనీ టైం 24 అవర్స్లో అదే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. అందుకని ఇక్కడ గుడ్ మార్నింగ్ అంటారు. గుడ్ మార్నింగ్ అనే పదంలో చాలా పవర్ కూడా ఉంటుందండి. గుడ్ మోర్ ఎర్నింగ్. మనిషి ఈరోజు ప్రపంచం అంతా వెతికే దేనికోసం అంటే ఒకటి ఆరోగ్యం, రెండోది ఆదాయం. ఆ రెండు గుడ్ మార్నింగ్లోనే ఉంటాయి. కావాలంటే మీరు గమనించండి, మనిషి హెల్తీనెస్ మార్నింగ్లో ఉంటుంది, మనిషి మోర్ ఎర్నింగ్స్ అనేవి కూడా మార్నింగ్లోనే మీకు కనబడతాయి. కాబట్టి ఆల్రెడీ సార్ నా గురించి చెప్పారు. ఈ బిజినెస్ రాకముందు నేను కూడా అందరిలానే డబ్బు కోసం పోరాటం చేసే వ్యక్తులు నేను కూడా ఒక వ్యక్తిని. డబ్బు కోసం పోరాటం చేయడం అంటే ఈరోజు మనందరం దేనికోసం ప్రపంచంలో పనిచేస్తున్నాము అంటే కనుక డబ్బు కోసమే. నేను కూడా ఏం పని చేసేవాడిని అంటే ప్లంబర్గా పనిచేసేవాడిని. అయితే డబ్బు ఎక్కడుందో అక్కడ వెతకడం తెలియాలి మనకి. చాలా మందికి డబ్బు ఎక్కడుందో అక్కడ వెతకడం తెలియకపోవడం వల్లే వాళ్ళు ఎక్కడెక్కడో పని చేస్తుంటారు, ఏవేవో కష్టాలు పడుతుంటారు, ఏవేవో ఇబ్బందులతో వాళ్ళు ఇంట్లో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతారు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, డబ్బు మీ దగ్గర ఉంటే మీ పిల్లల కోసం మీకు టెన్షన్ ఉండదు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు, పిల్లల కోసం భయపడాల్సిన అవసరం ఉండదు. సకల సౌకర్యాలు మీ గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటాయి. అదే డబ్బు లేదు అనుకోండి, కొన్ని కాలువలు ఉంటాయి, రోడ్డు మీద పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారేమో నా భయం, ఇంట్లో సరిగా తినడానికి ఉండదు, పిల్లలకు కావాల్సిన అవసరాలు తీర్చలేము. నాకు కూడా అదే అర్థమయ్యి జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాను. జీవితాన్ని మార్చుకోవాలంటే నేను చేసే పనిలో ముందు మారుతుందా లేదా అని ఫస్ట్ ఆలోచించాను. ఇక్కడ చాలామంది ఏంటంటే వెస్టేజ్ బిజినెస్కి వస్తారు, తెలుసుకుంటారు, మానేస్తారు. ఎందుకో తెలుసండి, ఆకలి ఉన్న వాడికే మీరు భోజనం పెడితే పరమాణంలా ఉంటుంది. అడిగి సారీస్ పెట్టినా సరే, ఆకలి లేని వాడికి పంచపక్ష పరమాణాలు పెట్టినా సరే పిల్లడు చూడొక్కసారి విసురుతాడు ఇలాగ కంచం. ఓకేనండి. అలాగే ఈ అవకాశం ఎవరికి రా అంటే ఆకలి. ఏ ఆకలి అండి? ఒకటోది ఆరోగ్యం అనే ఆకలి ఉండాలి, రెండోది నాకు డబ్బు కావాలి. ఎందుకంటే నేను ఇల్లు కలవాలన్నా, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా నాకు డబ్బు కావాలనుకున్న వాడికి మాత్రమే ఉంటుంది. ఈ రోజు కనుక ఆ విలువ తెలియలేదు అనుకోండి, రేపు పొద్దున్న 10th క్లాస్ పాస్ అవుతారు మీ పిల్లలు, పోనీ గవర్నమెంట్ స్కూల్లోనే మంచి ర్యాంక్ వస్తుంది, గీతం యూనివర్సిటీలో చదివించాలని ఉంటుంది, కానీ దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు. ఈ రోజు మీ పిల్లలు బాగా పెంచుతారు, ఎందుకంటే మనం ఆకలితో ఉన్నా కూడా పిల్లలకు మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వాలనుకుంటాం. ఈ లగ్జరీ లైఫ్లో ఉన్నవాడికి లగ్జరీ పెళ్లి చేయాలి. లగ్జరీ పెళ్లి చేయాలంటే ఒక 50 లక్షలతో, 1 కోటి రూపాయలతో కూడా చేయొచ్చు. కానీ మన జీవిత సంపాదన 50 లక్షలు లేకపోతే ఇక ఏం తింటాము, ఏం బ్రతుకుతాము, ఏం పెళ్లి చేస్తాం. నేను కూడా వన్స్ అపాన్ ఏ టైం ఇలా ఆలోచించాను, నా లైఫ్ ఏంటి, ఇప్పుడు నేను బ్రతుకుతున్న తీరేంటి, రేపు పొద్దున్న నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించినప్పుడు ఒక మంచి అవకాశం లైఫ్లో దొరికితే గట్టిగా పట్టుకొని నేను పైకి వెళ్దామని ఆలోచించినప్పుడు నాకు ఈ అవకాశం దొరికింది. వెస్టేజ్ అనే అవకాశం దొరికింది. ఈ అవకాశంలో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసండి, ఒక మనిషి జీవితంలో దేనికోసం పోరాడతాడంటే ఆరోగ్యం కోసం, ఆదాయం కోసమే. నాకు ఇక్కడ బాగా కరెక్ట్ అయిన విషయం ఏంటంటే ఈ బిజినెస్లో ఇవి రెండే దొరుకుతున్నాయి. ఒకటోది ఆరోగ్యం దొరుకుతుంది, రెండోది ఆదాయం దొరుకుతుంది. పోనీ ఈ బిజినెస్లో డెవలప్ అవ్వాలంటే మనమైనా డబ్బులు పెట్టాలా? అవసరం లేదు. మనమైనా చదువుకొని ఉండాలా? అది కూడా అవసరం లేదు. పోనీ మనకేమైనా టాలెంట్ ఉండాలా? అది కూడా అవసరం లేదు. పోనీ మనకైనా బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలా? అది కూడా అవసరం లేదు. ఈ విషయాలన్నీ నన్ను కట్టుపడేసే అని చెప్పాలి ఒక విధంగా. కానీ ఊరకనే దొరికితే దేని విలువ తెలియదు కదా. నేను కూడా అలాగే మీటింగ్కి వెళ్ళేవాడిని, మధ్యలో వచ్చేసేవాడిని, లేదంటే సరిగా వినేవాడిని కాదు, సరిగా క్రమశిక్షణగా కంటిన్యూషన్గా వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే క్రమం లేని పని ఏదైనా సరే విజయం సాధించదు. అది చిన్నపిల్లడు చదువైనా చూడండి, ఉద్యోగస్తునైనా చూడండి, వ్యాపారస్తునైనా చూడండి, మనం ఎలా చేయాలంటే క్రమంతో చేయాలి. ఎలా చేయాలో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఎలా చేస్తాడు, ఒక కిరాణా షాప్ ఓనర్ని ఎలా చేస్తాడు. కిరాణా షాప్ ఓనర్కి ఎవరైనా బాస్ ఉంటాడండి? వాళ్ళ బిజినెస్కి వాళ్ళే బాస్. ఇక్కడ కూడా చాలా మంది తెలియదు, ఎవడో చెప్పాలనుకుంటాడు. ఇక్కడ మీకు ఎవడో బాస్ ఉంటాడు, మనమే బాస్. కిరాణా షాప్ ఓనర్ రాత్రి 11 గంటలకి సిల్లర్ అంతా లెక్క పెట్టుకొని క్లోజ్ చేస్తాడు. మళ్ళీ ఉదయం 5 గంటలకి షాప్ తీయమని చెప్తారా? కూరగాయల ఓనరు సాయంత్రం లేదా రాత్రి 9 గంటలకు 8 గంటలకు క్లోజ్ చేస్తాడు. మళ్ళీ ఉదయం 5వ గంటకల్లా కూరగాయల షాప్ తెరుస్తాడు. ఆరు పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇక్కడ వెళ్తారు అనుకున్నారా? ఎందుకు వెళ్ళరు? వ్యాపారం పోతుంది. ఓకేనండి. పేరంటాలు, పెళ్ళిళ్ళు, తద్దినాలు, ఓకేనండి, ఇలాంటి చాలా ఉంటాయి.
ఇవన్నీ చాలా చెప్తుంటారు. నిన్న ఎవరో చెప్తున్నారు, ఎవరికో బర్త్డే ఉంది, రేపు బూట్ క్యాంప్ రమ్మంటే రేపు 5వ తారీఖున మా అమ్మగారు చనిపోయి కార్యక్రమం రోజు. మా అమ్మగారు చనిపోయారు అలాగా. ఇప్పుడు మా అమ్మగారు చనిపోతే నేను 5వ తారీఖు ఉంటే ఉత్తర పైనుంచి ఎలాగైనా రాదు కదా. నేనేం చేయాలి తెలుసా? మా అమ్మగారు చనిపోయారు కాబట్టి మా అమ్మగారి పేరు మీద ఒక 100 మందికో 200 మందికో పేదలకు సహాయం చేస్తే మా అమ్మగారు బతుకున్నట్టే కదా. అందుకే 5వ తారీఖు నేను ఉండట్లే, బూట్ క్యాంప్కి వెళ్తున్నా. 3 లక్షల రూపాయల సరుకులు పేదవారికి దానం చేస్తున్నాను. ఎలాంటి తెలుసా? ఎలాంటి తెలుసండి? దేవుడి దగ్గరికి వెళ్తే ఫ్రీగా పులిసి ఎయిర్ మాత్రం ఇస్తాం, అదే కాలో ఇవ్వమని చెప్పండి, ఒక్కడు దేవుడి దగ్గరికి వెళ్తాం. అలాంటి మనస్తత్వాలు మనకు. అందుకే మనకి డబ్బు ఎందుకు రాదు, మనం ఎందుకు సక్సెస్ అవ్వము అంటే కొన్ని విషయాల్లో మనం క్రమశిక్షణ పాటించాలి. ఓకేనండి? అవి పాటించగలిగితే ఈ బిజినెస్లో పాస్ అవుతాం. ఈ బిజినెస్లో పాస్ అవ్వాలంటే మన దగ్గర ప్రాముఖ్యంగా ఉండాల్సిన ఎసెట్ ఏంటంటే అంటే ఆకలితో కూడిన క్రమశిక్షణ. మీకు అది ఉంది అంటే కనుక మీరందరూ పాస్ అయిపోతారు. అలా నేను కూడా తెలుసుకున్నాను, ఫస్ట్ నాకు తెలీదు. బట్ మీకు అదృష్టం ఏంటంటే మేము ఫెయిల్ అయ్యాం కాబట్టి ఫెయిల్యూర్లోంచి తర్వాత సక్సెస్ వచ్చింది కాబట్టి మీకు మా ఫెయిల్యూర్స్ మీకు రాకుండా ఉండడానికి ముందే మీకు వివరణ ఇస్తాం. కానీ వింటారనుకుంటున్నారా? 190% మంది ఎవరు వింటారు. వింటే ప్రతి ఒక్క తండ్రి పిల్లలకి ఏం చెప్తారు? నాన్న నేను చాలా కష్టాలు పడ్డాను, నువ్వు ఆ కష్టాలు పడకూడదు, ఆ కష్టాలు పడకుండా ఉండాలంటే నువ్వు చదువుకోవాలి, బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, ఫస్ట్ ర్యాంక్ కొడితే నీకు మంచి పెళ్ళిగా భార్య వస్తుంది, పెళ్ళి అవుతుంది, జాబ్ వస్తుంది అని చెప్తారు. కానీ ఎంతమందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందిరా అంటే ఒకడికే. స్టేట్ ఫస్ట్ ఒకడికే వస్తుంది, జిల్లా ఫస్ట్ ఒకడికే వస్తుంది, స్కూల్ ఫస్ట్ ఒకడికి వస్తుంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితులు అంతంత మాత్రంగా గట్టెక్కుతాయి. ఎక్కడ కూడా అంతేనండి. ఇక్కడ అందరూ అవరు. ఎందుకు అవరో తెలుసా? అందరికీ ఆకలి ఉండదు, కొంతమందికి ఉంటుంది. బట్ అక్కడ ఒక్కడే ఫస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ అందరూ ఫస్ట్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది నాకు ఎంత గొప్ప అవకాశమో మీ అందరికీ అంతే గొప్ప అవకాశం. అలా నేను వినియోగించుకున్నాను కాబట్టి ఈరోజు నా ఇన్కమ్ ఎంత అంటే సార్ చెప్పారు, మొన్న 10వ తారీఖు పడిన ఇన్కమ్ ఎంత అంటే 5,65,307 రూపాయలు నా అకౌంట్లో పడింది. మీరు ఆలోచించండి, నేను ప్లంబింగ్ వర్క్ చేస్తే నా ఇన్కమ్ ఎంత రావచ్చు అంటారు? ఎప్పటికీ అదే 10,000 కంటిన్యూ అవుద్ది. నేనేం చేశాను? అక్కడ చేయాల్సిన పని ఇక్కడ చేశాను అంతే. కొన్ని అక్కడంత కష్టం ఇక్కడ ఏముందా? ఇక్కడ గోళ్ళ కన్నాలు కొట్టమన్నారా? అప్పుడు ఎండలో కూర్చొని దేవుడు వైపు చూసి భగవంతుడా నాకు బతికేంటని చెప్పి మట వేసుకొని కూర్చొని స్లాబ్ మీద కన్నాలు కొట్టుకుంటూ ఉన్నాం ఎండలో దేవుడు అని. ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు కదా, ఏసీలో కూర్చుంటాం. దాంతో పాటుగా తిరగడానికి కారు ఇచ్చింది, ఫస్ట్ కార్ అదా చెప్పారు. ఇప్పుడు ఏ కారులో తిరుగుతుందని తెలుసా అండి? 75 లక్షలు BMW కారులో తిరుగుతుంది. దాని ఈఎంఐ ఎంత తెలుసా అండి? నెలకు ₹1,00,000 ఈఎంఐ. దాన్ని జస్ట్ నిన్న దానికి ఇన్సూరెన్స్ రీక్లెయిమ్ చేస్తే 1 ఇయర్ అయిన సందర్భంగా దాని ఇన్సూరెన్స్ ఎంత అంటే ₹2,00,000. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటే కనుక మన కళలు పెద్దగా ఉంటాయి, మన పిల్లలు ఆలోచనలు కూడా పెద్దగా ఉంటాయి, వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటారు. ఇప్పుడు నా పిల్లలు మళ్ళీ 2 వీలర్ కొనుక్కోవడానికి ఆలోచించరు, లేదా నా పిల్లలు ఇంకా మంచి రెంటిల్లు దొరికితే బాగుందని ఆలోచించరు. నా పిల్లలు దేని గురించి ఆలోచిస్తారు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ నేను మంచి ఇల్లు కొనుక్కున్నాను, లగ్జరీ కార్లో తిరుగుతున్నాను, ఫ్లైట్లో తిరుగుతున్నాను, నెలకు ₹6,00,000 ఇన్కమ్ తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నా పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే మా నాన్నకి ఎంత ఇన్కమ్ వస్తుందంటే రేపు పొద్దున్న నేను చదువు పూర్తయిన తర్వాత నేను వ్యాపారం పెట్టినా లేదంటే ఏదైనా ఒక మంచి కంపెనీకి సీఈఓగా వెళ్ళాలి, వెళ్తే తప్ప మా నాన్న నేను బీట్ చేయలేను అని ఆలోచించాలి. ఒకవేళ అప్పుడు నాకు ఏం చెప్తాను తెలుసా? నాన్న నువ్వు బాగా చదువుకో, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వు, అయితే నువ్వు బిజినెస్ అన్న పెట్టు, లేదు అనుకుంటే బిజినెస్ పెట్టాలంటే డబ్బు ఉండాలి, ఏదో కంపెనీకి సీఈఓగా వెళ్ళాలి, అవకాశం లేదనుకో వచ్చి నా బిజినెస్ ఏదైతే టేక్ ఓవర్ చేసుకో అని చెప్పేసి ఆ రోజు చెప్తాను. దానికి అర్హత ఉండాలంటే ముందు చదువు ఉండాలి. చదువు అంటే జ్ఞానం ఉండాలి, రైట్? ఓకేనండి. అందుకని ఈ బిజినెస్ మీరు కూడా అనుకుంటే నాకులాగే ఇల్లు కొనవచ్చు, నాకులాగే కార్లు లగ్జరీ కార్లో తిరగవచ్చు, నాకులాగే పిల్లలకి మంచి లైఫ్ స్టైల్ అవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ లైఫ్ అండి. ఎంత ఎక్స్ట్రాడినరీ అంటే సంవత్సరానికి కంపెనీ దగ్గరుండి మన తల్లిదండ్రులు కూడా మనకు అలా చూడండి 2 సార్లు విదేశాలకు తీసుకెళ్తుంది. నేను మీకు నచ్చిన కంట్రీకి వెళ్ళొచ్చు, ప్రపంచంలో 2 దేశాలు చూడవచ్చు, 3 దేశాలు అంటే మామూలు కొత్త వాళ్ళకి అయితే 2 దేశాలు, నాలాంటి కానీ సార్లకు కానీ మేడం లాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు అయితే 3 దేశాలు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మొన్న నేను 3 మంత్స్ అవుతుందా 2 మంత్స్ అవుతుందో ఎక్కడికి వెళ్ళి వచ్చాము? దుబాయ్ వెళ్ళి వచ్చాను. విలాసవంతమైనటువంటి ప్రపంచంలో పెద్ద క్రూజ్ అనమాట, చాలా బాగుంటుంది. అందులో థియేటర్లు, అందులో స్విమ్మింగ్ పూల్, అందులోనే 300 రకాల టిఫిన్లు ఉండేవండి. అంత విలాసవంతమైనటువంటి షిప్ ఎక్కొచ్చాం, అయిపోయింది కదా. మరి ఈ సంవత్సరంలో అది వెళ్ళాం కదా, మళ్ళీ ఈ సంవత్సరం మధ్యలో ఇంకో ట్రిప్ ఉంటుంది. ఇప్పుడు ఆగస్టులో ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా అండి? లండన్. ఓకేనండి.
నెక్స్ట్ మళ్ళీ నవంబర్లో ఎక్కడికి వెళ్తాం తెలుసా? అంటే ఒక క్లారిటీ ఉంది ఫ్యూచర్ గురించి. చాలా మందికి ఫ్యూచర్ గురించి క్లారిటీ ఉండదు. వచ్చిన వాళ్ళని డబ్బులు ఎంత వస్తాయని చెప్పమంటే ఎంత వచ్చినా పనులు చేస్తానండి, పర్లేదండి వచ్చా నేను చేసుకుంటే వెళ్ళిపోతుంది, దేవుడే ఎత్తాలండి కొంతమంది పిలిచి అడిగితే. అంటే దేవుడు ఏమనుకుంటాడు, మీకు అడగంతా అమ్మాయినా పెడతాంటారు కదా. దేవుడు పాపం వీడు ఎప్పుడు అడుగుతాడు ఆయుద్దామని చూస్తుంటాడు పైనుంచి, కానీ దేవుడు కూడా కనిపించి పెడుతుంటాం మనం. ఎంతో కనిపించే దేవుడు అని. ఒకవేళ పొరపాటు దేవుడు వజ్రవాడీలో పట్టుకొచ్చే సరే మనం ఏమన్నా రకాలు తెలుసు అంటే ఆ బీరు అమ్మవాళ్ళు ఉంది అందులో పెట్టుకొని వెళ్ళిపోలే అని చెప్తామేమో మనం, నాకు తెలిసి. అంటే కనీసం మన ఆకలి ఏంటో మనకు తెలియాలి. ఆకలి లేకపోవడం వల్లేనండి దేవుడు తీర్చడు అనమాట. ఇప్పుడు మీకు ఆకలి అయితే మీ అమ్మ తీరుస్తుంది. అలాగే ఈ డబ్బు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అంతా కూడా దేవుడి చేతిలో ఉంటుంది. దేవుడు మీకు తీర్చాలి అంటే కనుక ముందు మీకు ఏముండాలి, ఈ నెలలో ఏం చేయాలో మీకు క్లారిటీ ఉండాలి, ఏం చేస్తే మీకు ఎంత వస్తుందో క్లారిటీ ఉండాలి. దానికోసం మీరు ప్రయత్నం చేస్తారు. మనకి గోల్ లేకపోతే, గురి లేకపోతే ఎలా ఉంటుంది తెలుసా అండి? లక్ష్యం మీకు బాణం ఇచ్చారండి, కొట్టమంటే ఎక్కడ కొడతారు, ఎవరికేసి కొడతారో తెలియదు కదా. అదే మీకు ఒక లక్ష్యం ఇచ్చి దాంట్లో కొట్టాలి నాయన అంటే ఆ లక్ష్యాన్ని ఛేదిస్తారు. అలాగే ఇక్కడ కూడా మీకు ఎంత కావాలని వచ్చారు, ఏం కావాలని వచ్చారు, అసలు మీ జీవితంలో మీకు ఏం కావాలో క్లారిటీ ఉందా? చాలా మందికి క్లారిటీ ఉండదు. మన జీవితంలో మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ మనిషి జీవితంలో కావాల్సింది ఏంటి అంటే ఏంటండి? ఆరోగ్యం. ఆరోగ్యం చాలా సులువుగా దొరికేస్తుంది, చాలా సులువుగా. మీకు బయట ప్రపంచంలో ఆరోగ్యం దొరకాలంటే చాలా కష్టం అండి. ఎందుకో చెప్పమంటారా? బయట డబ్బు సంపాదించి ఏ వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి అడగండి, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, ఇంట్లో అన్నీ ఉంటాయి. ఒక డబ్బు అయితే పొదుగు ఉండదేమో కానీ పుష్కలంగా ఉంటుంది, కానీ వీటికైతే లోటు ఉండదండి, జబ్బులకైతే లోటు ఉండదు. మరి మీకు గుడ్ న్యూస్ చెప్పనా? 100 years బ్యాక్ హాస్పిటల్లో లేవు, జబ్బులు లేవు. మరి ఈరోజు ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చాయంటే జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే జస్ట్ 100 years బ్యాక్ మీరు ఎలాగైతే మంచిగా శరీరానికి ఉపయోగకరమైనటువంటి వస్తువులు వినియోగించేవాళ్ళు, అలాంటి వస్తువులు ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి కొన్ని కంపెనీల్లో. ఆ కంపెనీల్లో వస్తువులు మీరు వాడితే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, జబ్బులు, అనారోగ్యాలు లేకుండా మీరు బ్రతకడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్తున్నాం. ఇలా చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఏమంటారు తెలుసా? బియ్య వాడాలా, బయట వాడితే చచ్చిపోతారా, ఇలా మూర్ఖమైన మాటలు మాట్లాడితే మనం ఏం చెప్పలేం. ఓకేనండి? ఇప్పుడు నేను సముద్రంలోకి వెళ్ళి దూకుతానంటే మీరు ఏమైనా అవుతారు? మీరు ఎవరైనా ఎంతసేపు ఆపుతారు? చూస్తూ ఉంటే ఆపగలరు. ఏదో సమయంలోకి రాత్రి 12 గంటలకి దూకితే ఆపగలరు ఏంటి? అలాగే మనం ఏం చెప్తున్నామంటే మీ ఆరోగ్యం కావాలంటే కనుక వెస్టేజ్లో వస్తువులు వాడాలి. వెస్టేజ్లో వస్తువులు ఎందుకు వాడమంటున్నాము? వెస్టేజ్ కంపెనీ, వెస్టేజ్ అంటే అర్థం ఏంటంటే ఇది నాణ్యమైనటువంటి ఉత్పత్తులు తయారు చేసే కంపెనీ. అంటే ఇక్కడ కెమికల్స్ వాడకుండా న్యాచురల్ కెమికల్స్ వినియోగిస్తూ మనిషి శరీరానికి అనారోగ్యాల నుంచి ఆరోగ్యం దిశగా నడిపించేలాగే వస్తువులు తయారు చేస్తారు. కాబట్టి వస్తువులు వాడమంటున్నాం. కొన్ని ఇక్కడ ఏముంటాయి? ఉదయం లేచిన దగ్గర నుంచి మనిషి రాత్రి పడుకునే వరకు ఏవైతే బయట ప్రపంచంలో మనిషి కొనకుండా బ్రతకలేడు కొన్ని వస్తువులు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మనిషి ప్రతి నెల కొనకుండా వాడే వస్తువులు కొన్ని చెప్పండి. ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళు ప్రతి నెల కంపల్సరీ మా ఇంట్లో కొనాల్సిందేనండి, ఎక్కడో దగ్గర కొనాలి చెప్పండి, కొన్ని వస్తువులు చెప్పండి. ఫుడ్ ఐటమ్స్ కానీ ఉదయాన్నే డే మొదలెట్టండి. పేస్ట్ కొనకుండా బతకగలమా? సబ్బు కొనకుండా బతకగలమా? ఆయిల్ కొనకుండా బతకగలమా? టీ పొడి, షాంపూ, హెయిర్ ఆయిల్, కాఫీ, టీ, బట్టలు ఉతుకునేవి, గిన్నెలు కడుక్కునేవి, ఫ్లోర్ క్లీన్స్, టాయిలెట్ క్లీన్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. వెస్టేజ్ ఏం చెప్తుందంటే ఈ వస్తువుల్ని మీరు బయట అయినా కొనాల్సిందే, ఎక్కడో దగ్గర కొనాల్సిందే. అవే వస్తువుల వల్ల మీకు ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. ఎందుకు? కెమికల్స్తో తయారు చేయడం వల్ల. వెస్టేజ్ కంపెనీ ఏమంటుందంటే ఆ వస్తువుల్ని నా దగ్గర కొనుక్కోండి అని చెప్తుంది. ఎందుకు అనమంటుందంటే అక్కడ కొనుక్కుంటే కెమికల్, ఇక్కడ కొనుక్కుంటే న్యాచురల్. ఇప్పుడు కెమికల్ కొనుక్కుంటే మంచిదా శరీరానికి, న్యాచురల్ కొనుక్కుంటే మంచిదా? కెమికల్ కొనుక్కుంటే జబ్బులు వస్తాయి. 100 సంవత్సరాలు బ్రతకాల్సిన బ్రతుకు 60 సంవత్సరాలకి 50 సంవత్సరాలకే పోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది కారు కొంటారు, కొత్త కారు కొంటారు అనుకోండి, పలానా పెట్రోల్ బంకులో పెట్రోల్ బాగుంటుందిరా, పలానా పెట్రోల్ బంకులో డీజిల్ బాగుంటుందిరా అని అంటారా అండి. డెన్సిటీ చూస్తుంటారు అక్కడ వెళ్ళంటే డెన్సిటీ ఎంత ఉంది, 80 పైన ఉంది అంటే ఇక్కడ కొట్టించుకోవచ్చు. ఇది ఇండియన్ అయితే బాగుంటుంది, ఇది అయితే బాగుంటుంది అని చెప్పేసి ఎందుకు డిసైడ్ చేస్తారంటే ఇంజిన్ పాడైపోతుంది కాబట్టి. ఇంజిన్ పాడైపోతే కారు పోయినట్టే కదా. మరి అలాగే మనకు కొన్ని కోట్ల విలువైన ఇంజిన్ అని శరీరం అంటే మరి దీని గురించి ఎంత జాగ్రత్త ఉండాలి? ఆ జాగ్రత్త తెలియకే ఈరోజు బయటవి వాడి మూర్ఖంగా చాలా మంది జబ్బులు తెచ్చుకున్నారు. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో షూట్గా ఏం చెప్పాలనుకున్నానంటే మీరు వస్తువులు వాడకుండా అయితే బ్రతకలేరండి. అలాంటప్పుడు మంచివి వాడుకోమని నేను చెప్తున్నాను. బయట ప్రపంచంలో ఉంటే చెడువు వాడుకుంటారు, దానివల్ల జబ్బులు వచ్చి మీ ఆయుష్ తగ్గిపోతే బాధలు తక్కువ. వెస్టేజ్లోకి వచ్చి కొనుక్కుంటే ఆరోగ్యంగా ఉంటారు, దీర్ఘాయుష్మంతులు అవుతారు, దాంతో పాటుగా మీరు డబ్బులు కూడా సేవ్ చేసుకుంటారు.
ఈ విషయం అర్థమైన తర్వాత మీరు వస్తువులు వాడిన తర్వాత ఆరోగ్యం వచ్చిందని అనిపిస్తే కనుక ఆ తర్వాత ఆదాయం కూడా ఇందులో వస్తుంది. అలాగో చెప్తాను. ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే బయట కెమికల్ ప్రొడక్ట్స్ కదా, మరి ఇక్కడ న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటున్నారు, వాటికి వీటికి తేడా ఉంటుంది కదా, క్వాలిటీ పెరిగితే డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా అన్న డౌట్ మీకు రావచ్చు కదండి. ఎందుకంటే సిఎంఆర్లోకి వెళ్ళి 2 ప్యాంట్లు కొనాలనుకోండి, 700 800 వేలకు వచ్చేస్తాయి. ట్విన్స్లోకి వెళ్ళి ప్యాంట్ కొనండి, 3000 ఉంటుంది, 2000 3000 ఉంటుంది. ఏంటి తేడా అంటారు? మరి ట్విన్స్లో కొనకుండా ఉన్నారు ఎవరన్నా? ఎందుకు కొంటున్నారు? క్వాలిటీ. ఎందుకంటే నాణ్యమైన బట్ట వేసుకోకపోతే మన స్కిన్ అలర్జీస్ వస్తాయి, స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. నాణ్యమైన బట్ట వేసుకుంటే స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే కదా నాణ్యత వాడతారు. మరి అలాగే శరీరం లోపలికి తీసుకునేవి, శరీరానికి వినియోగించేవి, ఇంట్లో వినియోగించేవి నాణ్యమైనవి వాడాలి. నాణ్యమైనవి వాడాలంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ట్విన్స్ కొంటే లేదంటే బయట బ్రాండ్స్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి, బ్రాండ్ కొంటే రేట్ ఎక్కువ ఉండదు. అందుకే సామాన్యుడు డబ్బులు తక్కువ సంపాదిస్తారు కాబట్టి బ్రాండ్ స్టోర్కి వెళ్ళాడు, కిరాణా షాపులో ఉన్న డిమార్ట్లోని కుదిరి కొనేస్తారు. ఇప్పుడు మరి వెస్టేజ్లో మనం ఏమంటున్నాము? క్వాలిటీ అంటే బ్రాండే కదా. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఇది క్వాలిటీ అంటున్నారు అంటే బయట బట్టల బ్రాండ్స్ ఎలా ఉన్నాయో కాస్ట్ ఎక్కువ, ఇది కూడా రేట్ అలా ఎక్కువ ఉంటుందేమో అన్న డౌట్ మీకు ఉంటుంది కదా. కానీ గుడ్ న్యూస్ చెప్పనా, ప్రపంచానికి ఈరోజు ఆరోగ్యం దాగి ఉన్నది ఎక్కడ అంటే ఇండియాలోనేనండి. కానీ దీన్ని ఇందాక మీకు చెప్పాను, ఆకలి లేని వాడికి అన్నం పెట్టి కాలుతో అంటారు కదా, అలాగే ఈరోజు మనకు తెలియక మన దేశంలో ఉన్న గొప్పతనాన్ని మనం కావాలనుకుంటున్నాం. ఎలాగో చెప్పమంటారా? ఆయుర్వేదం. భారతదేశం పేరేంటి తెలుసండి? ఆయుర్వేద నిలయంగా పిలుస్తారు. ఆయుర్వేదం పుట్టింది ఎక్కడరా అంటే ఇండియాలో. ఆయుర్వేదం ఎప్పటికీ పండేది ఎక్కడరా అంటే ఇండియాలో. ఈ ఆయుర్వేదాన్ని వాడేవాళ్ళు ఎవరు అంటే మాత్రం ఇండియన్స్ కాదండి. తెలుసా మీకు దౌర్భాగ్యం? ఫారెన్లో వాడతారు ఆయుర్వేదాన్ని. మరి ఎక్కడ నుంచి తీసుకెళ్ళి వాడతారు? ఇండియా నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ఈ మూలికలన్నీ తీసుకెళ్ళి అక్కడ వస్తువులు తయారు చేసుకొని అక్కడ వాళ్ళు వాడుతూ 100 సంవత్సరాలు వచ్చినా సరే హాస్పిటల్ లేకుండా మీకు వచ్చింది తెలుసా? ఫారెన్లో హాస్పిటల్ ఉండవు తెలుసా మీకు? జ్వరం వచ్చిన హాస్పిటల్ ఉండదు అక్కడ, జ్వరాలు రావు అక్కడ. ఎక్కడికి వెళ్ళి చూడండి హాస్పిటల్ చాలా రేరు. ఎక్కడో ఎమర్జెన్సీ అయితే తప్ప, ఏ కాళ్ళు ఇరుక్కొని చెల్లు ఇరుక్కొని ఇలాంటి తప్ప. మీరు ఫారెన్లో చూడండి, 100 మందిని తీసుకుంటే 70 మంది 100 సంవత్సరాలు దాకా అవుతారు హాస్పిటల్కి వెళ్ళకుండా. 100 సంవత్సరాల వయసులో కూడా వాడు వ్యవసాయం చేస్తాడు, 100 సంవత్సరాల వయసులో కూడా వాడు పని చేసుకుంటుంటాడు. కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునేది, తినేవి, తాగేవి, అలాగే పీల్చే గాలి ప్రతి దాన్ని నాణ్యంగా మెయింటైన్ చేస్తారు. కానీ మనం ఏంటి తెలుసా, మన కాదు అనుకుంటే రోడ్డు మీద ఎందుకు మూసేస్తాం, మన రాదు అనుకుంటే చింపేసి అక్కడే వేస్తుంటాం మనం. అంటే ఈ బాధ్యత రాయొచ్చు. ఉన్నదాన్ని వినియోగించుకోవడం రాదు, లేని దాన్ని తెచ్చుకోవడం రాదు మనకి. ఓకేనండి? మన దేశంలో ఆయుర్వేదం ఉందండి. ఈ ఆయుర్వేదాన్ని వినియోగించుకుంటే ఎంత ఆరోగ్యవంతులు అవుతాం అంటే, ఫారినర్స్ ఎలాగైతే 100 సంవత్సరాల దాకా ఆరోగ్యంలో అవుతారో మనం వాళ్ళకి బ్రతకొచ్చు. కానీ దౌర్భాగ్యం ఏంటి తెలుసా, ఈ ఆయుర్వేదం తయారు చేసే కంపెనీలు ఇండియాలో వచ్చిన కంపెనీలు ఏదైనా మీరు కంపెనీలు చూడండి, ప్రొడక్ట్స్ మంచివే, సామాన్య రేటు కొందామంటే కరెంట్ షాప్ కొట్టినట్టు రేట్లు. పేస్ట్ ఎంత అంటే 200 400 600 ఉంటే ఎవడో కొంటాడా? టీ పొడి ఎంత అంటే 500 600 ఉంటుంది. లిక్విడ్ సోప్ ఎంత అంటే 1000 1200 ఉంటారు. కొనలేదు సామాన్యులు. అందుకని ఈ కంపెనీ ఏం చేసిందంటే, ఈ వెస్టేజ్ అనే కంపెనీ ఇండియాలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళకి వచ్చే జీతాలు తక్కువ వస్తే తక్కువ రేటుకి వస్తే బాగుంది అనుకుంటాడు. తక్కువ రేటుకి ఇస్తే మనం వీళ్ళు కొనుక్కొని వాడతారు. అర్థమైందండి? ఇప్పుడు వెస్టేజ్ వస్తువులు తక్కువ రేటుకి రావాలి, అప్పుడే సామాన్యులు కొనుక్కొని వాళ్ళు కలుగుతారు. అది దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మంది రా మెటీరియల్ తీసుకెళ్ళి అమెరికాలో తీసుకెళ్ళి తయారు చేసి మళ్ళీ ఇండియాకి వచ్చింది అనుకోండి, రూపాయల దాకా వాళ్ళు అమ్ముతారు. అదే ఇండియాలో తయారు చేస్తే రూపాయి రా మెటీరియల్ కాబట్టి ఇంకో 2 రూపాయలు యాడ్ చేసుకుని 4 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలకి అమ్మవచ్చు. కాస్త మనకి దగ్గరగా ఉంటాం. అది ఫారెన్ వస్తువుకి ఇండియా వస్తువుకి తేడా ఏంటంటే, ఇండియాలోనే తయారు చేస్తే నాణ్యంగా తయారు చేయగలిగితే అదే వస్తువు 10 రూపాయలు దొరికేది కాస్త ఫారెన్ కంట్రీ దగ్గర కొన్నాం అనుకోండి 100 రూపాయలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా సబ్బు నాణ్యంగా తయారు చేస్తున్నారు ఎవరు? ఒక అమెరికా కంపెనీ వాడు, ఒక ఇండియన్ కంపెనీ వాడు. ఇప్పుడు ఇండియా కంపెనీ వాడు 10 రూపాయలకి అమ్ముతాడు, ఫారెన్ కంపెనీ వాడు 100 రూపాయలకి అమ్ముతాడు. ఎందుకు అంటే అది అమెరికా నుంచి ఇక్కడికి రావాలంటే దానికి ట్యాక్సెస్ ఉంటాయి బోల్డ్ అండి. ఎందుకంటే డాలర్ మనకు రూపాయి కాదు కదా, మనకు రూపాయి కానీ డాలర్ అంటే 60 రూపాయలు మన దాంతో పోతే, అందువల్ల దాని కాస్ట్ ఎక్కువ అవుతుంది. అందుకని ఈ కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడే తయారు చేద్దాం అని హిమాచల్ ప్రదేశ్ అదంతా కూడా చల్లటి ప్రాంతాలు కదా, మెడిసిన్స్ తయారు చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్. అందుకని అక్కడ ఈ కంపెనీ ఏం చేసిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టి అక్కడ వస్తువులు తయారు చేసి
ఇంకో పని చేసింది. ఏం చేసిందంటే ఈ వస్తువులు కొనుక్కొని వాడుకుంటారు కదా, ఈ కొనుక్కొని వాడుకునేటప్పుడు బయట కిరాణా షాపుల్లో కొనడం వల్ల ఎలా కొంటాం మనం డైరెక్ట్గా మనకు తెలియదు. మనం టీవీలో చూసే యాడ్లు, సినిమాలకు వెళ్ళినప్పుడు చూసో వాటిని చూసి మనం వస్తువులు కొనుక్కున్నాం కదా, డబ్బు అంతా కూడా యాడ్లకు ఖర్చు పెట్టేస్తున్నారండి. అక్కడ మీకు ఒక విషయం తెలుసా, ఒక సెకండ్ టీవీలో యాడ్ వచ్చిందంటే 5,000 పే చేయాలంట. ఒక సెకండ్లో వచ్చిపోద్దా? ఒక 5 సెకండ్లో 10 సెకండ్లో నిమిషం పైన ఉండాలి వచ్చి వాళ్ళు మనకు అర్థమయ్యే వరకు యాడ్ అవ్వాలి కదా. అంటే రోజుకి ఎన్నిసార్లు ఈ టీవీలో, మా టీవీలో, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, యూట్యూబ్లో ఇలాంటి చాలా మంది మధ్యలో దళారులు ఎలా అనుకుంటున్నారు, ఇక్కడ కొనుక్కునే వాడి దగ్గర నుంచి అమ్మేవాడి వరకు మధ్యలో 10 మంది ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి ఆయన కూడా డబ్బులు ఇవ్వాలి కదా, రూల్ ప్రకారం కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నమాట. ఆయన 20 కాబట్టి వెస్ట్కి వచ్చాడు, బయట ఉన్నాడు అనుకోండి, ఈయన కూడా డబ్బులు లాగేస్తాడు. ఓకేనండి. కాబట్టి వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ మనం థమ్స్అప్ అయితే తుఫాన్ మహేష్ బాబు రావాలి, ఆయన డబ్బులు రావద్దు. వస్తే కానీ ఆయన చెప్పడు కదా నాకు తుఫాన్ వచ్చింది థమ్స్అప్ తాగండి అని చెప్పేసి. ఇలాగా బ్రాండ్స్కి ఓకేనండి, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు ఇస్తారు. ఓకేనండి. మరి అదే తెలివైన వాళ్ళు అనుకోండి ఏం చేస్తుంది తెలుసా, సత్యబాబు గారి దగ్గరికి వచ్చి ఆ డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు తగ్గించేసి ఆ డబ్బులు మనకే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొనుక్కుంటారు. ఇప్పుడు ఇక్కడ కొనుక్కోవడం వల్ల అక్కడ ఇచ్చే డబ్బుల్ని ఇక్కడ వేస్తున్నారు. చూద్దామంటే ఎలాగో ఫస్ట్ కొనుక్కోవడం వాళ్ళు ఇస్తున్నారు, రెండోది కొనుక్కున్న తర్వాత మీకు ఎంత బెనిఫిట్ వచ్చిందో ఆ బెనిఫిట్ని ఎదుటి వాళ్ళకి వివరిస్తే ఇస్తున్నారు. ఎలా అంటే మహేష్ బాబు చేసే పని మీరు చేయాలి. మహేష్ బాబు ఏం చెప్తాడు, థమ్స్అప్ తుఫాన్ కావాలనుకుంటే థమ్స్అప్ తాగండి అని చెప్తాడు. మహేష్ బాబు తుఫాన్ ఎలా పడుతుంది, డబ్బు రూపాయలు అకౌంట్లో పడుతుంది. మరి అదే పని మీరు ఇక్కడ వెస్టేజ్ వస్తువులు వాడి సబ్బులు, పేస్టులు, షాంపులు, పౌడర్లు, టీ, కాఫీ అన్ని వాడి ఈ వస్తువులు చాలా నాణ్యంగా ఉన్నాయని ఎప్పుడు తెలుస్తుంది, వాడితో తెలుస్తుంది. వాడిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి వీళ్ళందరికీ పిలిచి మీ ఇంట్లో కూర్చోబెట్టి ఈ వస్తువులు నేను వాడేది చాలా బాగున్నాయి, కావాలంటే ఇంకో డెమోలు కూడా చేసి చూపిస్తారని చెప్పి వాళ్ళు చూపించారనుకోండి, మీ వ్యాపారం స్టార్ట్ అవుతుంది. అదే మనిషి కోసం చేసిన పని. ఆ వ్యాపారం మీరు స్టార్ట్ చేసేది డబ్బులు వస్తాయి. అంటే 2 పార్ట్లు ఉంటాయి కదా. ఒకటోది ఆరోగ్యం కోసం చెప్పేశారు కదా, ఇప్పుడు ఆదాయంలో 2 పార్ట్లు ఉంటాయి. ఒకటోది కొనుక్కోవడం, రెండోది కొనిపెట్టడం. ఇప్పుడు కొనుక్కోవడం ఎలాగో మనకు తెలియాలి. చాలా మందికి కొనుక్కోవడం తెలియలేదు అనుకోండి, మనం డబ్బులు లాస్ అవుతాం. ఓకేనండి. కొనుక్కోవడంలో ఇక్కడ ఏంటంటే మనకి 3 ఆఫర్లు ఉంటాయండి. ఒకటో ఆఫర్ ఏంటంటే రీటైల్ ఆఫర్ అంటారు. ఏం ఆఫర్ అండి? రీటైల్ ఆఫర్ అంటారు. రీటైల్ ఆఫర్ అంటే అర్థం ఏంటంటే వెస్టేజ్ కంపెనీలో మీరు జాయిన్ అయితే కస్టమర్లుగా ఉంటారు కదా ఎంతకాలం, దానికి రిజైన్ చేసేసి డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అవుతారు లైఫ్లో. బయట ప్రపంచంలో మీరు ఎప్పుడు కొనుక్కున్నా ఒక కస్టమర్. మరి వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయితే మీరు ఏమవుతున్నారండి, డిస్ట్రిబ్యూటర్లు అవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ అంటే ఎంఆర్పీ రేట్ కొనాల్సిన అవసరం లేదు. మరి ఎంత కొనుక్కోవాలంటే ఎంఆర్పీ రేట్ మీద ప్రతి 100 రూపాయల మీద 20 రూపాయలు తగ్గించిస్తారు. ఎంతండి? ప్రతి 100 రూపాయల మీద 20 రూపాయలు తగ్గించేస్తారు. ఇలా అన్నాం అనుకోండి, 20 తగ్గించేస్తున్నారు కదా అని చెప్పి మనం ఎప్పుడు కొనుక్కుంటాం తెలుసా, 20వ తారీఖు కొన్నా కూడా ఒకటి ఉంటాడు, 30వ తారీఖు కొన్నా కూడా ఒకటి ఉంటాడు, 10వ తారీఖు కొన్నా కూడా ఒకటి ఉంటాడు. క్రమశిక్షణ ఉందా? క్రమశిక్షణ లేకపోతే ఇప్పుడు 30 మీరు కొన్నారనుకోండి, ఆరోగ్యం ఉంటుందా పోద్దా? ఎప్పుడు కొనాలి? 1వ తారీఖులో, 2వ తారీఖులో, 3వ, 4వ కొన్నాం అనుకోండి, నెలంతా వాడతాం. లేదా 20నో 15నో కొన్నాం అనుకోండి, వాడం కదా. అందుకే ఈ కొనడంలో కూడా మిమ్మల్ని క్రమశిక్షణలో నడిపించేలాగా ఆఫర్లు పెడతారు. ఇక్కడ 2 ఆఫర్ ఉంటుంది. ఆ 2 ఆఫర్ పేరు ఏంటంటే రీపర్చేస్ ఆఫర్ అంటారు. ఇది ప్రతి నెల కొనేదాన్ని 2 నుంచి 18వ తారీఖు లోపల కొనుక్కోవాలి. ఇందులోకి వస్తే ఇంకా ఎంత ఎక్స్ట్రా అవుతుందండి? ఇప్పుడు చూడండి, ఇది ఏ డేట్లో అయినా కొనవచ్చు. ఈ ఆఫర్ రావాలంటే ఏ డేట్లో కొనుక్కోవాలి? 2 నుంచి 18 ఎందుకన్నానంటే మన కంపెనీలో నెల మొదలయ్యేది ఎప్పుడు అంటే 2వ తారీఖు అండి. నెల క్లోజ్ అయ్యేది ఎప్పుడు దాని ప్రకారం? 1వ తారీఖు. అర్థమైంది కదండి. ఇలా కొనుక్కుంటే మీకు ఎంత పర్సెంట్ వస్తుంది? ఇప్పుడు 30%. అంటే 1000 మట్టుకు వచ్చారండి. ఎన్ని సరుకులు వస్తాయంటే అంటే 1000కి ఎంత ఎక్స్ట్రా వచ్చింది అంటే ప్రతి 1000 రూపాయల మీద 300 రూపాయల సరుకులు అదనంగా ఇస్తున్నారు. ఇది బయట మీకు ఎవరు ఇవ్వరు. ఎందుకు? బయట ఎవరికి ఇస్తారు? సినిమా ఆటలకి మధ్యలో ఉంటారు కదా, హోల్సేల్, రీటైల్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారు. మరి ఇక్కడ కొనుక్కుంటే మీకు ఇస్తారు. లేదండి, ఒక ఇంటికి 1000 వాడతాడా, ఎక్కువ వాడతారు సరుకులు? ఎంత ప్రారంభమైనా నెలకి ఎన్ని సరుకులు వాడచ్చు? ఎన్ని సరుకులు వాడచ్చు? ఓ 4-5 వేలు పైన 10,000 వరకు వాడేవారు కూడా ఉంటారు. ఇప్పుడు 1000కి ఇక్కడ ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి మనం ఎంత తెలివైన తెలుసా, 1000 ఇక్కడ కూడా మిగతా 2,000, 3,000 బయట ఉంటుంది. మళ్ళీ ఆరోగ్యం ఉంటుందా? పోతుందా? పోతుంది కదండి. అలాగే అన్ని వస్తువులు ఇక్కడ కొనాలనుకోండి, ఆరోగ్యం ఉంటారు కదా. అందుకే అన్ని వస్తువులు మీరు ఎక్కడే కొంటారంటే కంపెనీ ఏమంటుందంటే ఏ వస్తువు కొన్నా సగం రేటుకే ఇస్తానంటుంది. ఏ వస్తువు కొన్నా సగం రేటుకే ఇస్తానంటుంది. అయితే మరి మీరు ఇది కంపెనీ ఉద్దేశం ఒకటే, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలని. ఆరోగ్యంగా ఉంచాలంటే ఒక రోజు కొనేసి వాడేస్తే అయిపోద్దా? ఇప్పటి వరకు మనం కెమికల్స్ వాడాం కదా,
ఆ కెమికల్స్ అన్ని శరీరం నుంచి బయటకు పోవాలంటే ఓ 4 నెలలు 5 నెలలు 6 నెలలు వాడితే మళ్ళీ ఆ చెత్త అంతా క్లీన్ అయిపోయి శరీరం మళ్ళీ పరిపూర్ణంగా మారుతుంది, అంతే కదండి. అందువల్ల అందుకే ఈ ఆఫర్కి ఏం పెట్టారంటే ఎన్ని నెలలు వాడమని చెప్పిందంటే కనీసం 50% రావాలంటే, మరి 30% రావాలంటే అది ఏం అవసరం లేదు, ఒక నెల కొనుక్కుంటే చాలు. 50% రావాలంటే ఎన్ని నెలలు కొనాలి? 4 నెలలు కొనాలి. ఎప్పుడు కొనాలంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కొనాలి. మరి ఎన్ని నెలలు కొనాలని చెప్పాను? ఎప్పుడు నుంచి ఎప్పుడు కొనాలని చెప్పాను? ఎంత పర్సెంట్ వస్తుందని చెప్పాను? మరి ఎంత కొనాలి అంటే మినిమం 100 పాయింట్లు అంటే 3000 రూపాయలు దాటి కొనాలి, అంతండి. అలా కనుక మీరు ఈ బిజినెస్లోకి వస్తే ఇక్కడ మీరు ఏం అలవాటు చేసుకుంటారంటే క్రమశిక్షణ అలవాటు చేసుకుంటారు. క్రమశిక్షణ దేనికి? ఆరోగ్యానికి ఐశ్వర్యానికి సంబంధించింది. క్రమశిక్షణ లేకుండా డబ్బు మీ దగ్గర రాదు, తెలుసా అండి. డబ్బు ఎవరిని గౌరవిస్తుంది తెలుసా? క్రమశిక్షణ ఉన్నవాడినే గౌరవిస్తుంది. ఆరోగ్యం ఎవరిని గౌరవిస్తుంది తెలుసా? క్రమశిక్షణ ఉన్నవాడినే గౌరవిస్తుంది. చదువు ఎవరిని గౌరవిస్తుంది తెలుసా? క్రమశిక్షణ ఉన్నవాడినే గౌరవిస్తుంది. ఏదైనా సరే భూమి మీద క్రమశిక్షణ లేకుండా నేను ఉత్తీర్ణత సాధిస్తాను అంటే కనుక అది అసాధ్యం అండి. ఒక దాంట్లోనే కాదు, మీ ఇంటిని కాపాడుకోవడంలో, పిల్లలు పెంచుకోవడంలో, భవిష్యత్తుని నిర్మించుకోవడంలో దేనికైనా మూలం ఏంటంటే అంటే మనిషికి క్రమశిక్షణ. అర్థమైందండి? క్రమం లేకుండా మీరు విజయం సాధించలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం, ఎలాగా ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు నెలకు 3000 చొప్పున ఎన్ని నెలలు కొనాలని చెప్పారండి? 4 నెలలు. 4 నెలలు అంటే 3000 ఇంటూ 4 నెలలు అంటే ఎంత కొని ఉంటారు మీరు? 12,000 మీరు కొంటే ఇప్పుడు మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుందని చెప్పాను? 50% ఎంతకు రావాలి? ఎంతకండి వస్తుందో రాలేదు చూద్దామండి, ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 12,000 మీరు కొంటే ప్రతి 1000కి కొనేటప్పుడు ఎంత ఎక్స్ చేస్తున్నారు? 3,000. అంటే 12,000 కొన్నామంటే 12,300 ఇచ్చి ఉంటారు కదా ఫ్రీగా. అంటే ఎన్ని సరుకులు ఫ్రీగా ఇచ్చారండి? 3,600 సరుకులు ఫ్రీగా ఇచ్చేసారు. ఇవి ఎప్పుడు ఇస్తారో తెలుసా? 4 నెలలు కొన్న తర్వాత కాదు, కొనేటప్పుడే ఇచ్చేస్తారు ఇవి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ నెలలో 3,000 కొన్నారు. 3,000 అంటే 1,000కి 300 చొప్పున 3,000కి ఎన్ని సరుకులు ఫ్రీ ఇస్తారు? 900. వచ్చే నెలలో 3,000 కొంటే వచ్చే నెలలో 900 ఫ్రీ. అవతల నెలలో 3,000 కొంటే అవతల నెలలో 900 ఫ్రీ. అవతల నెలలో 3,000 కొంటే అవతల నెలలో 900 ఫ్రీ. అలా 4 నెలలకి ప్రతి 300కి 900 చొప్పున 4 900 ఎంత ఫ్రీగా వచ్చాయండి? 3600 సరుకులు ఫ్రీగా వచ్చాయి. ఇప్పుడు మరి 4 నెలల్లో కంపెనీ చెప్పినట్టుగా సిఎంసి అంటే క్రమశిక్షణ పాటిస్తే పాస్ అవుతారన్నారు కదా. మరి పాస్ అయినందుకు ప్రతిఫలం రావాలి కదా. ఓకేనంటే ప్రతిఫలం ఏంటి అంటే మీరు నెలకు ఎంత కొనుక్కుంటూ వెళ్ళారు? 3,000 కదా. 4 నెలల తర్వాత మీరు పాస్ అయిన వాళ్ళకి, పాస్ అవ్వలేదు కాదు, పాస్ అయిన వాళ్ళకి మరలా నెల సరుకులు మీకు నచ్చిన వస్తువులు ఎంఆర్పి విలువ చేసే 3,000 సరుకులు కంపెనీ మీకు ఫ్రీగా ఇస్తుంది. ఇప్పుడు ఎందుకు ఫ్రీగా వచ్చి చెప్పండి. మొత్తం కొనేటప్పుడు ఎన్ని సరుకులు ఫ్రీగా ఇచ్చారు? 12,000కి. 4 నెలలు కొన్న తర్వాత ఎన్ని సరుకులు ఫ్రీగా ఇచ్చారు? మొత్తం కలిపితే ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చాయి? 600 తీసేద్దాం. కొంతమంది చెప్పలేకపోతారు కదా, నాలంటూ ఉంటాం చదువుకోలేదని. 600 తీసేద్దాం. ఇప్పుడు మనం 12,000 కొంటే వెనక్కి ఎంత వచ్చేసేయండి? 6,000 వచ్చేసాయి. ఇప్పుడు 6,000 వచ్చేసాయంటే మరి 12,000 6,000 వెనక్కి ఇచ్చేసారంటే కదా, మరి తీసేయాలి కదా. పెట్టుబడి నుంచి 6,000 నుంచి అప్పుడు ఎంత కొన్నట్టు? ఎస్. అంటే ఇప్పుడు 12,000 వస్తువులు 6,000కే వచ్చాయంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది చెప్పండి? ఇప్పుడు చూద్దాం వెస్టేజ్లో ప్రొడక్ట్స్ ఒకవేళ రేట్లు కనుక ఎక్కువ పెట్టేసి తగ్గిస్తున్నారా అన్న డౌట్ కూడా రావచ్చు కదండి. అది కూడా చూద్దామా. ఇప్పుడు బయట మీరు పేస్ట్ కొంటారు కదా, ఉదయాన్నే పేస్ట్గా మొదలెడతారు లైఫ్. పేస్ట్ బయట కోల్గేట్ కానీ, క్లోజప్ కానీ, పెప్సోడెంట్ కానీ, సెన్సోడెంట్ కానీ ఏదైనా పేస్ట్ 100 గ్రాముల పేస్ట్ ఎంత ఉందండి బయట? ఎంత ఉందండి? 100 గ్రాముల పేస్ట్. అంటే డిమార్ట్లో వచ్చిన తర్వాత రేట్లు చూడడం మానేస్తాం. ఎందుకంటే బకెట్లో వేసుడు, పోసుడు, చదరు 4 పేస్ట్ వేసుడు, ఇదే కదా. ఎందుకంటే రేట్లు మర్చిపోయాం. ఇప్పుడు మన చిన్నప్పుడు అంటే అమ్మో రూపాయి పెరిగిందా అని చెప్పేసి చొడుకునే వాళ్ళు ఇప్పుడు అయిపోయే. ఎందుకంటే అది వేసేయడమే, టైం లేదు మనకి. ఓకేనండి. రేట్లు కూడా మర్చిపోయాం. బయట మీరు చూడండి 80, 90, 100 ఉంటుంది. ఓకేనండి. లేదా 70, 80, 90 ఉంటుంది. లేదా సెన్సోడైన్ లాంటి పేస్ట్ అనుకోండి 140, 150 కూడా ఉంటుంది. పోలే మనకి తక్కువ రేటు దాంతోనే కంపేర్ చేద్దాం. ఓకేనా. ఎక్కువ రేటుతో కంటే కాదు కదా. ఇప్పుడు సెన్సోడైన్ కోసం మనకి ఎందుకు తక్కువ రేటు పేస్ట్ ఉందో దాంతో కంపేర్ చేద్దాం. ఇప్పుడు వెస్టేజ్ పేస్ట్ ఎంత అంటే 100 రూపాయలు ఎగ్జాంపుల్. సగం రేటుకి వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? 50 రూపాయలకు పేస్ట్ భూమి మీద ఎక్కడ ఉందంటారా? మీకు ఒక విషయం తెలుసా? బయట పేస్ట్ వాడడం వల్ల క్యాన్సర్ అవుతుంది. ఈ విషయం ఎంతమంది తెలుసు? బయట ఉన్న వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలీదు.
మీరు ఒక విషయం ఎప్పుడైనా ఇంటికి వెళ్తారు చూడండి, మీరు వాడుతున్న పేస్ట్ వెనక్కి తిప్పి చదివితే అన్ని మీద రాసి ఉంటుంది 6 సంవత్సరాల పిల్లలు వాడకూడదని. ఒకరోజు గ్రాము పేస్ట్ పెట్టుకొని బ్రష్ చేస్తే 6 సిగరెట్లు తాగితే ఎంత పొగాకు శరీరంలోకి వెళ్తుందో ఈరోజు మీరు వాడే పేస్ట్ వల్ల అంత నికోటిన్ శరీరంలోకి వెళ్తుంది. అంటే మీరు పేస్ట్ని కొని తెచ్చుకున్నారు అనుకున్నారు కానీ క్యాన్సర్ కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా బయట కొనుక్కుంటే ఎందుకు జబ్బులు వస్తున్నాయో? బయట కెమికల్స్ వాడకూడదని ఎందుకంటారో తెలుసా? జబ్బులు వస్తాయంటే కారణాలు ఇవే. ఒకసారి పేస్ట్ అనుకున్నారా, సబ్బు వాడితే క్యాన్సర్ వస్తుంది, ఆయిల్ వాడితే గుండెపోటు వస్తుంది, ఓకేనండి, టీ పొడి వాడితే గ్యాస్ట్రిక్ వస్తుంది. ఇవన్నీ తెలియకే మీరు ఈరోజు డబ్బులు పెట్టి జబ్బులు కొనుక్కోవడం మీ వల్ల అవుతుంది. మళ్ళీ జబ్బుల నుంచి కాపాడుకోవడం డబ్బులు పెట్టి హాస్పిటల్కి వెళ్ళడం మీ వల్ల అవుతుంది. అందుకే చూసారా మనలాంటి ఉంటారనే మేధావులు పాపం కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నారు. ఈ రోజు నిజానికి అలా లాభం రాదు. ఒకప్పుడు వీళ్ళందరూ బాగా కెమికల్ వస్తువులు వాడి బాగా జబ్బులు బారిన పడిపోతే తొందరగా మా దగ్గరికి వస్తారు, తొందరగా వాడని ఆలోకుంటారు పక్కన హాస్పిటల్ కట్టి పాపం ఒక విధంగా. ఎందుకంటే మరి లాస్ అయిపోతారు కదా. కాబట్టి ఇప్పుడు వెస్టేజ్లో వస్తువులు వాడుకుంటే తక్కువ రేటుకి వస్తున్నాయి. అర్థమైందా లేదండి? అర్థమైందా? వాడితే తక్కువ రేటుకి వస్తున్నాయా లేదా? అర్థం అవ్వలేదా? అర్థమైంది కదా. ఇప్పుడు ఒకటో పాయింట్ కంప్లీట్ చేస్తాం. ఏది? వాడుకోవడానికి, వస్తువులు వాడుకోవడానికి తక్కువ రేటుకి వస్తాయి, వాడుకుంటే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఇది క్లారిటీ వచ్చేసింది కదా. మరి ఎంతకాలం వాడాలి? ఇంకో డౌట్ ఉంటుంది. కొంతమంది ఇంత చెప్పిన తర్వాత నోరు చుంచుకొని అరిసిన తర్వాత అక్కడికి వెళ్తారు, ఎవరు తీసుకొచ్చారు దగ్గరికి వెళ్ళి ఎంతకాలం వాడాలి? 4 నెలల తర్వాత మానేస్తే పర్లేదా? మరి 4 నెలల తర్వాత చచ్చిపోతాం మనం? 4 నెలల తర్వాత సబ్బు అవసరం లేదా? పేస్ట్ అవసరం లేదా? 4 నెలల తర్వాత ఆరోగ్యం అవసరం లేదా? మరి ఎంతకాలం కావాలి ఆరోగ్యం? ఆ చిన్న లాజిక్ కూడా తెలియలేడు ఇక్కడ కోట్లు సంపాదించేస్తారంటే ఆయన కొట్టుకోండి. వీడు మామూలు కాదు తెలుసా, వీడు వచ్చాడంటే ఎంత బిజినెస్ అవుతుందో తెలుసా, వీడు వచ్చాడంటే ఎక్కడ వేస్తారు తెలుసా, వీడు వచ్చాడంటే అలాంటి పనిమాలను తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే నెత్తిని ఎక్కించుకుంటాం బయటకొచ్చి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మా ఇద్దరం కాబట్టి మమ్మీ కొడుకులు కాబట్టి తప్పదు కాబట్టి మా మీద వేసుకుంటున్నాం అంతే, ఓకేనండి. ఇప్పుడు తెలియక ఇప్పుడు ఆ చిన్న లాజిక్కే అర్థం అవుతుంది. 4 నెలలు కొనిస్తే సరిపోద్దా? లేదంటే నా 3,000 కొనాలి ఎంత చెప్పిన తర్వాత 3,000 ఎందుకు కొనాలి? 1000 కొనుక్కుంటావు కదా. ఇలాంటి పిచ్చి డౌట్లు, ఓకేనండి. అంటే విషయ పరిజ్ఞానం అనేది ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ట్రైన్కి అడ్డుకి వెళ్తావు ఏమన్నా వద్దా అంటే ఏం చెప్తానికి ఏమవుతుందో అవసరం ఉన్నాం అంతే. నేను బాలకృష్ణ అనుకుంటున్నామా కొడితే అది ఆగడానికి వెనక్కి వెళ్ళిపోవడానికి, ఓకేనా? అది సినిమా, ఓకేనండి. రియాలిటీలో అది అవ్వదు. అంటే మనుషులు ఏంటంటే ఆలోచన విధానం ఏంటంటే లోపం కొంచెం. ఇది మీరు నేను కాదండి, అది మంచి ఎక్కడ ఉన్న లక్షణం, అది అలవాటు అయిపోయింది. ఏంటి ఇక్కడ తోలినట్టు బండి వెళ్ళి ఫారెన్లో తోలండి ఎలా ఉంటుంది తెలుసా? అక్కడ అసలు 2 వీలర్లో ఉండవు ఫారెన్లో, తెలుసు మీకు ఆ విషయం? 2 వీలర్ అక్కడ బండి కూడా ఎంత క్రమశిక్షణ ఉంటుంది తెలుసా? అందరూ కార్లే, అందరూ లగ్జరీ కార్లే. అసలు మళ్ళా ఈ సొంతరం చోకుడు ఆ సొంతరం చోకుడు అసలు గీసేస్తుందేమో భయం మనకి. నాకు BMW కార్ తోలుతుంటానా మీద నుంచి ఎక్కేస్తుంటే ఒక్కొక్కడను అది అరిసేస్తుంటుందో పక్కన నుంచి మంచి వెళ్తుంటే, కానీ ఫారెన్లో చూసిన అసలు సిగ్నల్లో కూడా అంటే సైకిల్ మీద ఎవరైనా వెళ్తారు కదా, వాడికి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో తెలుసా అండి. అన్ని కార్లు ఆగిపోతాయి, ఆడు బటన్ నొక్కి అవతలకి వెళ్తాడు. క్రమశిక్షణ అసలు ఒక కారుకి డిస్టెన్స్ ఉంటుంది. మనోడ ఈ సొంత నుంచి ఆటో బలరాన్ని ఇప్పుడు పోతాడు మనోడు. అది ఎందుకు వెళ్తాడు? ఈ ఆర్టీసీ కోసం అయితే మీదకి ఎక్కేస్తాడేమో అనిపిస్తుంది ఒకసారి. ఈ ఆర్టీసీ వాళ్ళు ఓకేనా ఎందుకు తోలుతారో తెలియదు. అసలు ఒక క్రమం ఉండదు. అక్కడ మా ఇంట్లో రైల్వే గేట్ ఉంటుంది. ఆ రైల్వే గేట్ దగ్గర నేను ఒక పిచ్చోళ్ళ కనబడుతుంటాను వాళ్ళందరికీ. లైన్లో ఉంటానండి నేను. ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి అవతల నుంచి వచ్చేవాడు కూడా దారి చేస్తుంటారు. అంటే ఎప్పుడు బాగుపడతారు అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే అయినా నేను అక్కడ నుంచి ఉంటాను. ఎందుకో తెలుసండి, ఏదో ఒక రోజుకి సంకల్ప బలం ఉంటే మారుతారండి. కాబట్టి అది ఈ రోజు అవ్వదు. అలా అనుకుంటే గాంధీ గారు ఈరోజు స్వాతంత్రం వచ్చేది కాదు. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేసుకునేవాడు. నా దేశ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళకి నేను స్వాతంత్రం ఇప్పించాలని చెప్పి వచ్చి గోసి పెట్టుకొని 2 పోరాటం చేస్తానంటే పిచ్చోళ్ళే చూశారు అందరూ. కానీ ఆయన నమ్మకంగా నిలబడ్డాడు కాబట్టి ఆయన వెనకాల 3, 4, 5, 10 మంది, 100 మంది, 1000 మంది ఇలా వెంబడించి స్వాతంత్రం తెచ్చుకోగలిగాం. మొదట్లో ఏదైనా అంతేనండి, ఇది కూడా అంతే. రైట్. ఇప్పుడు అందుకే ఈ బిజినెస్లో మీరు క్వాలిటీ పీపుల్ అయితే 4 నెలల్లో విజయం సాధించవచ్చు. మరి మీరు క్వాలిటీ పీపుల్ అని ఎలా డిసైడ్ చేయొచ్చు తెలుసా? అన్నం ఉడికిందని అంతా చూడాల్సిన అవసరం లేదు కదా. ఒక మెతుకు చూస్తే తెలిసిపోతే కదా ఉడికిందో లేదో. అలాగే ఈ బిజినెస్లో 3 పాయింట్లు మిమ్మల్ని క్వాలిటీలో నడుస్తున్నారా లేదా అని తెలుస్తాయి. నేను ఒక గ్యారంటీ ఇస్తున్నాను, అవసరమైతే బాండ్ పేపర్ తెచ్చుకొని రాసిస్తాను. ఈ 3 పాయింట్లు 4 నెలల్లో పాటించిన తర్వాత మీకు మినిమం గ్యారంటీ నెలకి 1,00,000 రూపాయలైనా వస్తుంది. మినిమం గ్యారంటీ ఎంత అండి? 1,00,000 రూపాయలైనా వస్తుంది. మినిమం 1,00,000.
మినిమం 1,00,000 గురించే నేను ఎందుకు చెప్తాను తెలుసా? 2020 తర్వాత గణాంకాల ప్రకారం కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక ఏంటో తెలుసా అండి? పేదవాడు తన ఇంటిని కాపాడుకోవాలి అంటే తన అవసరాల నిమిత్తం నెలకి 1,00,000 అనేది అవసరము. 1,00,000 ఉంటే వాడు అవసరాలు తీర్చుకుంటాడు. 1,00,000 లేకపోతే వాడు పేదరికంలోనే ఉంటాడు. ఇది నేను చెప్పలేదు, నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. మొన్న రీసెంట్గా చెప్పారు. ఈ 1,00,000 సంపాదించే వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళకి ట్యాక్స్ కట్టవద్దని చెప్పారు. ఎందుకో తెలుసా? కడు పేదరికంలో ఉన్నారు అని చెప్తున్నారు. నేను సేపే ఒక విధంగా వెస్టేజ్ రాకపోతే నేను కూడా కడు పేదరికంలో ఉండేవాడిని అనుకుంటున్నాను ఒకసారి. కాబట్టి మీకు ఎన్ని టైం ఇచ్చారండి? ఎన్ని పనులు చేయాలని చెప్పాను? ఎంత శాలరీ ఇస్తానని చెప్తున్నాను? 1,00,000 రూపాయలు శాలరీ ఇస్తానంటే ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది, ఎంత చక్కగా వెళ్తారు. 20 సంవత్సరాలు చదువుకొని సర్టిఫికేట్లు పట్టుకొని బలమైనటువంటి ఫైల్ ఒకటి ఉంటుంది. ఆ ఫైల్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు అడ్డం వాళ్ళు అన్నీ పెట్టుకుంటారు. ఓకేనండి, కొన్ని సర్టిఫికేట్ పట్టుకొని లైన్లో నింటుంటారు. 1,00,000 రూపాయలు చేయకుండా నీకు వస్తుందా, నేను పిలిచారా, నీకు కూడా అవకాశం వచ్చిందా అని చెప్పేసి చాలా చక్కగా ఉంటారండి. ఎందుకంటే 1,00,000 ఎవరికి వస్తుంది బయట? 1,00,000 వచ్చే అవకాశాలు బయట చాలా తక్కువ. మీకు వచ్చి తెలుసా? ఇండియాలో 150 కోట్ల జనాభా ఉంటే ఇందులో 1,00,000 రూపాయలు పైబడి సంపాదించే వాళ్ళు 0.8% అంటండి. అంటే ఎంత మన దౌర్భాగ్యమైన జీవితాల్లో బతుకుతున్నామో అర్థం చేసుకోండి ఇండియాలో. కానీ గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఆ 0.8%లో అత్యధిక మంది ఏ కంపెనీ నుంచి ఉన్నారు తెలుసా? కాబట్టి నేను ప్లంబింగ్ చేసుకుంటే నేను గవర్నమెంట్ నాకేమన్నా నా గవర్నమెంట్ నాకు ఉపయోగపడదు తప్ప నేను గవర్నమెంట్కి ఉపయోగపడను. ఎందుకంటే రేషన్ దొరుకుతాను గవర్నమెంట్ దగ్గర ఏదో పథకాలు ఉంటే లాగేస్తాను. ఓకేనండి, గవర్నమెంట్కి నష్టం. కానీ ఈరోజు నేను వెస్టేజ్ జాయిన్ అవ్వడం వల్ల గవర్నమెంట్కి ఎంత గర్వకారణమో తెలుసా అండి? నెలకు 3 కోట్లు బిజినెస్ అవుతుంది. ఈ 3 కోట్ల మీద స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ 2 కలిపితే 18%. 3 కోట్లు 18% ఎంత అండి? యావరేజ్గా 60 లక్షలు. గవర్నమెంట్కి నెలకు నా వల్ల ఎంత లాభం అండి? 60 లక్షలు ఇచ్చేస్తాను. 60 లక్షలు నెలకి 1,00,000 2 లక్షలు ఎంత చెప్తున్నారు? ఎందుకంటే జీతం రూపంలో శాలరీ తీసుకుంటాడు కదా ఈయన. ఓకేనండి, 60 చూసుకున్న ప్రొఫెసర్ కదా, అందుకే ఆయన్ని పంపించేద్దాం 3 రోజుల్లో. ఎందుకంటే అక్కడ ఉంచడం, ఎందుకంటే నా జీతం ఆయనకి వెళ్ళడం ఇష్టం లేదు. ఎవరికి వెళ్ళాలి తెలుసా? దేశం డెవలప్మెంట్కి వాడాలి. ఓకే, రోడ్లు వేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మెడికల్ కాలేజీలు ఇలాంటివన్నీ దేశం అభివృద్ధి చేయడానికి అందరూ ట్యాక్స్లు కట్టాలి. ఆ దేశాలే బాగుంటాయి. అందుకే నా దేశంలో ఉన్న వాళ్ళందరూ వెస్టేజ్కి రావాలి, నా దేశం కూడా ఫారిన్ కంట్రీస్ లాగా అభివృద్ధి చెందాలని కోరుకున్నాను. అయితే దానికి ఆ 3 పనులు చేయాలి. ఆ 3 పనులు ఎలా చేయాలి తెలుసా? జాబ్కి ఫైల్ పట్టుకుని వెళ్ళినప్పుడు ఏ శ్రద్ధ ఉంటుంది, జాబ్కి వెళ్ళినప్పుడు ఉద్యోగం ఎప్పుడు తీసేస్తారో భయం ఉంటుంది కదా, అలా ఉండాలి ఈ 4 నెలల్లో. అలా ఉండమంటే ఉంటారనుకున్నారా? ఇక్కడ డబ్బులు ఏం కట్టలేదు కాబట్టి నిర్లక్ష్యం. ఈ వారం మీటింగ్ వస్తారు, వచ్చే వారం మీటింగ్ రమ్మంటే మా పక్కింటి వాళ్ళు తద్దును పెడుతున్నారు, వెళ్ళాలా. మా అత్తగారికి తద్దును పెట్టాలా, కాకపోతే తింటాలి. మా అమ్మకి ఫోన్ చేస్తే వల్ల అమ్మ మా అమ్మకి తద్దును పెట్టాలి, అది ఏదో నేనే పెడతాను మీరు అక్కడే ఉంటానంటే లేదు నేనే పెట్టాలి, అది మా అత్త తిడతా అన్నది. అలాగా సాకులు చెప్పకూడదు. అది మొత్తానికి రాలేదు అనుకున్నా పని పూర్తి చేసుకొని వచ్చారు, ఎగ్జామ్ చెప్తున్నారు. మిగతా వాళ్ళంటే బాధపడతారు కదా. కాబట్టి తద్దినాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఎన్ని నెలలు సెలవు పెట్టాలి? ఎన్ని నెలలు చెప్పాను? ఏమండి, డబ్బు లేనివాడికే అమావాస్యకి పుణ్యానికి పండగలు వస్తాయండి. డబ్బులు ఉన్నప్పుడు రోజు పండగే. రాత్రి నాకు ఎవరో ఫోన్ చేసి ఊరి క్యాంపు రమ్మంటే ఇలాగా పుట్టినరోజు ఉంది, ఒక పండగ ఉందని చెప్తే నేను అన్నాను నాకు రోజు పండగేనంటే, ఎందుకంటే మా పిల్లలు డాడీ ఈరోజు అక్కడ ఆ డాబాకి వెళ్తున్నాడు, ఈ హోటల్కి వెళ్తున్నాడు అంటే రోజు పండుగ మనకి. ఎందుకు? వెనకాల సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కాబట్టి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి పాపం వాళ్ళు ఎలాగో వండుకొని వెళ్ళలేరు కాబట్టి అప్పుడప్పుడు పండుగలు వెళ్తారు వాళ్ళకి. ఓకేనండి, డబ్బులతో రోజు పండుగ కదా, రోజు కొనుక్కుంటాం, రోజు నచ్చికి తింటాం, కాబట్టి రోజు పండుగే. కాబట్టి 4 నెలలు మీరు ఇక్కడ డెడికేట్ అయితే జీవితంతో 10 రోజులు పండుగ చేసుకోవచ్చు. మరి 4 నెలలు డెడికేట్ అవుతారా? ఈ 4 నెలలు పండుగలు, పేరెంటాలు, పెళ్ళిళ్ళు ఉండకూడదు. ఉంటే అవ్వదు. ఎందుకంటే నా కొడుకు పుట్టినప్పుడు నేను ఫీల్డ్ వర్క్లో ఉన్నాను, 3 రోజుల వరకు రాలేను. ఎందుకు? నా కొడుకు కోసం పని చేస్తాను నేను అక్కడ. ఇప్పుడు పరిగెట్టి వచ్చేసి నేను అక్కడేమన్నా నేను చేసేలేను కదా. నేను ఇప్పుడు అడిగేమి ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను అభివృద్ధి చేసేయాల్సిన అవసరం లేదు. ఆ జీవితాంతం బాగుండాలంటే నేను అక్కడ ఉండాలా. ఓకేనండి, అలా ఉన్నాను కాబట్టి ఈరోజు వాడు BMW తిరుగుతున్నాడు. అలా ఉన్నాను కాబట్టి ఈరోజు లగ్జరీ టైప్లో ఉన్న పిల్లలు లీడ్ చేస్తున్నారు, అంతే కదండి. ఈ చిన్న లాజిక్లు అర్థం చేసుకొని డెడికేట్ అయి పని చేస్తే ఎన్ని నెలలు చెప్పాను? 4 నెలలు. ఎన్ని పనులు చేయాలి? గ్యారెంటీ ఎంత ఇచ్చాను? 4 నెలల తర్వాత మీ జీతం అంతా. అయితే ఈ 4 నెలల్లో కూడా డబ్బు రావాలనుకున్నారా? స్టైఫండ్ లాగా కొంత డబ్బు వస్తుంది. మరి అప్రెంటిస్ చేస్తారు కదా, బయట ప్రాక్టీస్కి వెళ్తారు కదా, కొంతమంది ఇన్కమ్ ఇస్తుంటారు అక్కడ, మరి బతకాలి కదా, అది కూడా ఇస్తారు. అయితే ఈ 4 నెలలు హార్డ్గా నేను చెప్పను,
స్మార్ట్గా చెప్తాను. ఎంత స్మార్ట్ అంటే ఈ పని ఎంత తెలివి లేని వాడైనా, కనీసం చూపు లేని వాడైనా, లేదా వినబడలేని వాడైనా, మాట్లాడలేని వాడైనా, నడవలేని వాడైనా, ఎవరైనా చేయగలిగే ప్లాన్ నేను చెప్తాను. ఎందుకు మీలాంటి వాళ్ళు కాదు, మీరు అమర మేధావి ఓకేనండి, చాలా మేధావి. మీ అన్న మీద ఇద్దరు ఓకేనండి, మీరు కాదు బాబు, నాలాంటి వాళ్ళు నిజం చెప్పాలండి. ఎందుకంటే నేను ఒకప్పుడు ప్లంబింగ్ పని చేసుకున్నాను. ఆయన లెక్చరర్, ఆయనకి నాకు తేడా లేదండి. ఆయన నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మందిని చూస్తుంటాడు నాకు తెలుసు ఓకేనండి. స్టూడెంట్ జీవితాలు బాగు చేస్తాడంటే ఆయన చాలా తెలివైనవాడు ఓకేనండి. ఆల్రెడీ తెలివైనవాడు అయితేనే బోధించడానికి అవకాశం ఉండదు. నేను ప్లంబర్ కాబట్టి ఎందుకు నేను ఈ ప్లాన్ చెప్తాను తెలుసా అండి, నాలాంటి వాడు ఉండొచ్చు కదా, చదువుకునేవాడు రావచ్చు కదా. అంటే ఇప్పుడు చదువుకున్న వాడికి అయితే చాలా ఈజీ, చదువుకోలేని నాలాంటి వాడి కోసం నేను ప్లాన్ చెప్తాను ఓకేనండి. చూద్దాం ఎన్ని నెలండి. అయితే ఇందులో 3 పాయింట్లో 1వ పాయింట్ ఏంటి అంటే ఏంటంటే కాదు, అందుకనే చెప్పాను ఆయన, అందుకే స్పీడ్ అయింది ఓకేనంటే. మాస్టర్ కదా, మనం ఈ రేపు చేసే పని ఆయన వాళ్ళు చేస్తారు, అందుకని ఎగ్జాంపుల్ చెప్పడానికి అది రాసాను అనమాట. మొదటి పని ఏంటి అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మీకు ఒక 100 కోట్లు ఇచ్చాను, రేపే మీరు చచ్చిపోతారు అనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? కాబట్టి ముందే కావాలి, బతుకుదే ముందు ఆరోగ్యం ఉంటూ బతకాలి మనం, ఆ తర్వాత డబ్బు, అంతే కదండి. ముందు మనకి ఆరోగ్యం కావాలి అంటే ఇప్పుడు ఫస్ట్ పని ఏంటంటే వెస్టేజ్లో వస్తువులు కొనుక్కోవాలి. మీరు ఎన్ని నెలలు? 4 నెలలు ఫిక్స్ అయితే జీవితాంతం ఎలాగో కొనేస్తారు. ముందు 4 నెలలు క్రమం తప్పకుండా కొనాలి, ఎందుకంటే క్రమశిక్షణలో కొనాలని చెప్పాను కదా. పని ఏదైనా క్రమశిక్షణ అంటే ప్రతి నెల ఎప్పుడు కొనాలంటే వెస్టేజ్లో ఎప్పుడు నెల వల్ల అవుతుంది? 2వ తారీఖున. అంటే 1వ పాయింట్ ఏంటంటే మీరు ప్రతి నెల వస్తువులు కొనుక్కోవాలి. ఎప్పుడు కొనుక్కోవాలండి? 2వ తారీఖు కొనుక్కోవాలి. ఇంటికి మేము ఎంత కొనుక్కోవాలని చెప్పాను? 3000 దాకా కొనుక్కోవాలి. అర్థమైందా? అర్థమైతే నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. అర్థం కాదని ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు కొనుక్కోవాలి? ఎంత కొనుక్కోవాలి? 3000 దాకా కొనుక్కోవాలి. 3000 దాకా కొనుక్కుంటే ఎన్ని పాయింట్లు వస్తున్నాయి? 100 PV వస్తారు. 100 PV రావాలి అంటే కొన్ని ప్రొడక్ట్స్కి 3000 దాటేది. ఎందుకన్నానంటే ఎంత ప్రొడక్ట్ కొనాలనుకోండి 2800కి 3000 కూడా 100 పాయింట్లు వచ్చేస్తాయి. ఒకవేళ మామూలు ప్రొడక్ట్స్ కొనాలని కూడా సబ్బులు పేస్ట్లు 3000 దాటుతుంది, కాబట్టి 100 పాయింట్లు కొనుక్కోవాలి. ఇప్పుడు 2వ పాయింట్, 1వ పాయింట్లో పాస్ అయిపోయాయి కదా, ఇది పాస్ అవ్వగలరా లేదా? డౌట్ ఏమైనా ఉందా? టీవీ అంటే పాయింట్ వాల్యూ అని, అంటే ఇండియాలో మనం కరెన్సీ కదా, అదే డబ్బులు కదా. అమెరికా అయితే డాలర్లు ఎలాగో ఇంటర్నేషనల్ కరెన్సీ డాలర్ ఎలా అవుతుందో ఇంటర్నేషనల్ వైజ్గా నెట్వర్క్ మార్కెటింగ్లో టీవీలు అంటారు. టీవీలు అంటే పాయింట్ వాల్యూస్. ఇండియాలో మరి దానికి మన డబ్బుల భాష ఏంటంటే బీవీ అంటారు. బీవీ అంటే బిజినెస్ వాల్యూ, పీవీ అంటే పాయింట్ వాల్యూస్. ఏ దేశానికి వెళ్ళినా బీవీలు ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా ఏముంటుంది? టీవీలు ఉంటాయి ఓకేనండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో అన్నమాట. ఓకే, అది పక్కన పెడతాం, అందుకే షార్ట్ కట్లో చెప్తున్నాను. మళ్ళీ మీకు వివరణ ఏంటంటే ఫుల్ ప్లాన్లో దొరుకుతుంది, మీకు చెప్తాను తర్వాత. రైట్, ఇప్పుడు 4 నెలల్లో మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటండి? ప్రతి నెల ఎప్పుడు కొనుక్కోవాలి? ఏమంటే సహజంగా ఇవి మీకు అవసరమైన వస్తువులా లేదంటే అవసరం లేని వస్తువులు నేను ఏమైనా మీకు అంటగలుగుతున్నానా? అవసరమే కదా. సబ్బు అవసరమే కదా, పేస్ట్ అవసరమే కదా. ఇప్పుడు ఇవి ఎక్కడికి వచ్చే కొనాలా లేకపోతే సహజంగా మనిషి కొనే వస్తువులేనా? సహజంగా కొనే వస్తువులే. కాకపోతే ఎక్కడ ఎందుకు కొనమంటున్నాం? ఎందుకు కొనమంటున్నాం? ఆరోగ్యం. రెండవది ఎంత డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ? 50% డిస్కౌంట్ వస్తుంది. ఎందుకు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు తెలుసా? మీరు ఇక్కడ ఐడి నెంబర్ తీసుకోవాలి. పోనీ ఐడి నెంబర్ తీసుకోవడానికి డబ్బులు ఏమైనా కట్టాలంటే అదృష్టం ఏంటి తెలుసా? ఫ్రీగానే ఐడి నెంబర్ ఇస్తామన్నా. గవర్నమెంట్ ఆధార్ కార్డు మీ దగ్గర ఇస్తుంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. అది ఉంటే చాలు, మీకు ఐడి ఫ్రీగా ఇస్తాం ఓకేనండి. అందుకే చాలా మందికి బిజినెస్ అంటే నిర్లక్ష్యం. ఫ్రీగా దొరికితే పడుకోదు కదా, అందుకే నిర్లక్ష్యం అన్నమాట. అయితే 2వ పని ఏంటి అంటే 1వ పని అయిపోయింది కదా, అర్థమైంది? 1వ పని ఏంటంటే 1వ పని మళ్ళీ చెప్పండి. ఎప్పుడు కొనుక్కోవాలి? ఎన్ని పాయింట్లు కొనుక్కోవాలి? రైట్, మీరు అందరూ పాస్ అయిపోయారంటే నాకు తెలిసి ఇప్పుడు కూడా మీరు 2 కొనలేదంటే మీకు నమస్కారం, మీకు చెప్పడం కూడా వృధా ఓకేనండి. 1లో మీరు పాస్ అయ్యారు. ఇప్పుడు 2వ పాయింట్ ఏంటంటే ఎంతమందిని జాయిన్ చేయాలన్నామండి? ఎంతమందిని? ఈ 6 ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి తెలుసా? మీలాంటి వాళ్ళు అయి ఉండాలి. మీరు ఎలాంటి వాళ్ళు? ఎందుకని ఎప్పుడు కొనుక్కున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు కొనుక్కునే వాళ్ళు అయి ఉండాలి. రైట్, ఇప్పుడు 2 కొనుక్కుంటే మిమ్మల్ని మంచివాళ్ళు అన్నప్పుడు వాళ్ళు కూడా మంచివాళ్ళు అనాలంటే ఎప్పుడు కొనుక్కోవాలి? ఎస్, అంతే. ఇక్కడ యథా రాజా తదా ప్రజ అంటారు కదా ఓకేనండి. రాజు ఎలాగ ఉన్నాడో దేశ ప్రజలు కూడా అలాగే ఉంటారు. అలాగే ఇక్కడ మీరు మంచివాళ్ళు కాకపోతే మీకు వచ్చేవాళ్ళు ఎవరు వస్తారు?
మీరు చెడ్డవాళ్ళు అయితే మీకు వచ్చేవాళ్ళు ఎవరు వస్తారు? అదే లాజిక్, సింపుల్ లాజిక్. దీనికి పెద్ద వివరణ అవసరం లేదు. సార్ నేను ఎవరు చెప్పినా రావట్లేదు సార్, నేను ఎవరు చెప్పినా సరే వినట్లేదు సార్ అంటే అర్థం ఏంటి? నేను మూర్ఖుడిని అయితే నాకు అలాంటి దొరుకుతారు. నేను మంచోడు కాకుండా, నేను 2వ తారీఖు కొనకుండా, నేను 100 పాయింట్లు కొనకుండా అందరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను అనుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి బోధిస్తున్నాడు అంటే అది పాస్టర్ అయినా, ముస్లిం పెద్ద అయినా, లేదంటే ఒక బ్రాహ్మణుడైనా బోధిస్తున్నాడంటే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర అర్హత ఉంది కాబట్టి వాళ్ళ నాయన నేను మంచిగా ఉన్నాను, నువ్వు కూడా మంచిగా ఉన్నాను అర్థం. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు వినేవాళ్ళు ఫలించట్లేదు, ఈయన చెప్పిన అంటే అర్థం ఏంటి తెలుసా? ఇండైరెక్ట్గా ఈయన పాటించట్లేదు అని అర్థం. కాబట్టి ఇప్పుడు మీకు 6 మంచోళ్ళు దొరకాలంటే ఇప్పుడు కీ ఎక్కడుంది? నాలోనే ఉంది. నాలో ఉండటం ఏంటి? ముందు నేను మంచోడిగా మారాలి. నేను మంచోడిని ఎలా డిసైడ్ చేయాలి? 2వ తారీఖు కొనాలి. ఎంత కొనాలి? 100 పాయింట్లు కొనాలి. అర్థమైందా? ఇప్పుడు 6 జాయిన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఎన్ని రోజులు పడుతుంది? సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ టీంలో 15 రోజుల కిందటో 20 రోజుల కిందటో ఒక ఆవిడ జాయిన్ అయింది. ఇప్పటికి ఎంతమందిని జాయిన్ చేసిందండి? 55 మందిని జాయిన్ చేసింది. నేను ఎలా కన్నాడికి 200 మందిని పూర్తి చేస్తాను నాకు తెలుసు. ఓకే, నేను 4 రోజుల్లో 200 మందిని పూర్తి చేస్తాను. ఒక టార్గెట్ పెట్టుకుని పని చేస్తుంది. ఇప్పుడు 6 జాయిన్ చేయడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? ఇప్పుడు ఆవిడ దృష్టిలో ఆలోచిస్తే చాలా అంతే. గట్టిగా పని చేస్తే ఒక రోజే, పెద్ద టైం అవసరం లేదు. అంటే ఆకలి లేని వాడికి అనుకోండి 6 సంవత్సరాలైనా కూడా రాదు. ఆకలి ఉన్న వాళ్ళకి అయితే గంటలో వస్తారు, అవసరం అది తెలుసు. ఓకేనండి, ఆకలి లేకపోతే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఒక 4-5 మంత్స్ కింద సాతీంలో ఒక ఆయన 35 మందిని జాయిన్ చేసే ఉన్నారు. అలాగే లాస్ట్ మంత్ ఇలాగే మీటింగ్ పెడితే ఈ బిజినెస్లో జస్ట్ 3 రోజుల్లో సిల్వర్ డైరెక్టర్ అయ్యారు, 1 వీక్లో గోల్డ్ డైరెక్టర్ అయ్యారు ఒక ఆయన. అంటే ఆకలి ఉంది వాళ్ళు. అలాగని వాళ్ళు ఏదో నార్మల్ వ్యక్తులు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ డైమండ్ అయిపోయాడు. వచ్చేసారా ఒక నెలలో డైమండ్ డైరెక్టర్ అంటే కొత్త వాళ్ళు తెలియదు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న మీటింగ్ వెళ్ళి కాకినాడ ఏం టీమో వచ్చినట్టున్నారు. ఎవరు వాళ్ళు సెల్ఫీ అడుగుతున్నారు. ఎవరు వాళ్ళంటే సివిల్ డ్రెస్ లో మనకు తెలియదు కదా. హెడ్ కానిస్టేబుల్, సిఐలు, ఎస్ఐలు వాళ్ళు. ఓకేనండి, ఓకేనండి. కాబట్టి ఈ బిజినెస్ ఆకలి తెలియాలి. ఎందుకు వాళ్ళు వచ్చారో తెలుసా? మరి పోలీసులు కదా ఈ బిజినెస్ లోకి ఎందుకు వచ్చారో తెలుసా? పోలీసుకి బయట శాలరీ ఎంత ఉండొచ్చు అంటారు? కానిస్టేబుల్కి 40,000 మీరు డిపార్ట్మెంట్ అది వద్దులేండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూడండి, మామూలుగా బయట 40,000-50,000 కన్నా ఎక్కువ రాదు కదా. కొంచెం పెద్ద పోస్ట్ అనుకోండి, ఎక్కువ సంవత్సరాలు అయితే కనుక 70-80 అలా లక్ష వస్తుంది. అంటే వాళ్ళకి తెలుసండి దీని విలువ. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఎంత తెలుసు? ఉదయం వెళ్ళి రాత్రి 9 గంటల వరకు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అంత హార్డ్ వర్క్ చేస్తుంటారు వాళ్ళు. అయినా వాళ్ళకి ఇచ్చే జీతం చాలా తక్కువ. ఎందుకంటే గవర్నమెంట్ పొజిషన్ అది. మరి వాళ్ళకి డబ్బు రావాలంటే తప్పుడు మార్కెట్ ఎంచుకోవాలి. కానీ కొంతమందికి తప్పుడు మార్కెట్ ఎంచుకోవడం ఇష్టం ఉండదు కదా. అందుకే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ట్రై చేసినప్పుడు ఇలాంటి అవకాశాలు వాళ్ళు ఎంచుకుంటారు. అందుకే ఈరోజు అలా ఎంచుకొని హైదరాబాద్లో ఒక హెడ్ కానిస్టేబుల్ ఈ బిజినెస్లో నెలకి ఎంత సంపాదిస్తున్నారు తెలుసా అండి? 20 లక్షలు సంపాదిస్తున్నారు పర్ మంత్. బెంచ్ కార్లో తిరుగుతున్నారు. ఇలా చాలా మంది ఉన్నారు. ఒకరిద్దరు కానీ ఎంతో మంది డిపార్ట్మెంట్లో ఉన్నారు. కలెక్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు. డబ్బు అవసరం ఉన్న ఆకలి ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. ఇప్పుడు 6 జాయిన్ చేయడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు అంటారు? రూల్ ప్రకారంగా 1 రోజులో చేసేయచ్చు రూల్ ప్రకారంగా. కానీ నేనేమంటున్నాను, ఈయన చదువుకున్నవాడు కాదు కదా, నాలాంటి దృష్టిలో పెట్టుకోరు కదా ప్లాన్ చెప్తానని చెప్పాను కదా మీకు. నేనేమంటున్నానంటే ఈజీగా కనీసం నెలలో మనం జాయిన్ చేయగలమా చేయలేమా? ఒక నెలలో చేయలేకపోతే నేను చెప్తాను, సారీ ఏమనుకోవద్దు, మీరు బిజినెస్ చూస్తారు, మీరు మానేది మంచిది, ఇంకేదైనా పని చేసుకోవడం మంచిది. సారీ నేను ఎలా అన్నాను ఏమనుకోవద్దు. ఎందుకంటానంటే మీ వల్ల 10 మంది చెడిపోతారు. ఒక మంచివాడు 10 మంది మంచి వాళ్ళు తయారు చేస్తారు. ఒక చెడ్డవాడు 10 మంది చెడ్డవాళ్ళు తయారు చేస్తారు. ఇప్పుడు మీరు 6 జాయిన్ చేయకుండా ఈ బిజినెస్లో వృద్ధి రేట్ సాధించకుండా జాయిన్ అయ్యి ఎంతకాలం అయినా డబ్బులు రాకుండా మీరు వచ్చి ఉన్నారనుకోండి, ఎవరైనా వచ్చి అడిగితే ఏమని చెప్తారు? జాయిన్ అయ్యి సంవత్సరాలు అయింది, చెక్ ఎంత అంటే ఇంకా 10,000 రూపాయలు వస్తుంది అంటే ఇప్పుడు అది ఏమనుకుంటాడు? 5 సంవత్సరాల నుంచి అయితేనే 10,000 అవుతుందా? ఇది ఎక్కడ నాకేమవుతుంది? నేను ఇప్పుడే జాయిన్ అంటే 5 సంవత్సరాలు ఉండాలి, 10,000 వస్తుంది, ఇంకా 10,000 రాలేమో కూడా ఉంటుంది కొంతమంది. ఎగ్జాంపుల్ ఓకేనండి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ముందు మనం డబ్బు రావాలి. మనం ఎవరు చాలా మంది నన్ను ఎంత అవ్వట్లేదు, నన్ను అవ్వట్లేదు అంటారు. వెళ్తారు, నేను జాయిన్ అయ్యానండి 4 సంవత్సరాలు అయిందండి, లాస్ట్ మంత్ నాకు 5,000 పడ్డదండి, మీరు కూడా జాయిన్ అవ్వండి. అది జాయిన్ అవుతాడు. నీకే 4 సంవత్సరాలు పట్టిన 5,000 రావడానికి, ఇంక నేను వచ్చేది చేస్తాను, నాకు ఆల్రెడీ మానవ బయట 30,000 వస్తుంది అంటాడు.
కాబట్టి ఇక్కడ మనల్ని నమ్మాలి అంటే మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి, మనం ఒక మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలంటే మన దగ్గర డబ్బు రావాలి. అందుకే ఈ 4 నెలలు మీరు ఎలా దాటాలని చెప్తాను. ఇప్పుడు మొదటి నెలలో మీరు ఎంతమంది జాయిన్ చేశారు? జాయిన్ చేయడం అంటే ఏంటో తెలుసా? ఆరోగ్యాన్ని కాపాడుకోలేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే తెలుసా? 100 పాయింట్లు కొనుక్కోలేదు. 100 పాయింట్లు ఎప్పుడు కొనాలో తెలుసా? అదే రెండో పని. మొదటి పని ఏంటని చెప్పాను? ఎంత కొనుక్కోవాలని చెప్పాను? ఎంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి సామాన్లు కొనేసి ఇంట్లో ఎట్టుకొని మళ్ళీ అమ్ముకోకూడదు. ఓకేనండి? అమ్ముకునే వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు. అమ్మొచ్చు, ఎంతవరకు 10,000, 20,000, 30,000 అమ్మొచ్చు. అలాగని కొనేసి ఇదే పని మీద ఉండకూడదు. అమ్ముకోని పని అంటే అమ్ముకోవడం ఎంతవరకు అంటే కనీసం నాకు అవకాశం లేదనుకుంటే కొంచెం లిమిటెడ్గా అంటే సత్తా ఉంటుంది. 1,00,000 కూడా అమ్ముకోవడం మీరు డబ్బులేదు, కానీ ఎవరితో డబ్బులు పెట్టించకూడదు. ఇదే నేను ఫీల్ అవుతున్నా. కొంతమంది డబ్బులు పెడితే కనుక తర్వాత మనం చెడ్డగా అనుకుంటారు. ఓకేనండి? రైట్. ఇప్పుడు ఒకటోది మనం కొనుక్కోవడం ఇందులో ఈ బిజినెస్లో మొదటి పాయింట్. రెండో పాయింట్ 6గురితో కొనిపించడం. ఈజీగా ఉంది కదా? స్మార్ట్గా ఉండాలండి, స్ట్రెస్ ఉండకూడదు, మనకి టెన్షన్ ఫ్రీగా ఉండాలి. ఓకేనండి? ఇప్పుడు 6గురు కొన్నారంటే కంపెనీ నుంచి మీకు ఒక బెనిఫిట్ వస్తుంది. ఎంత అంటే వెల్కమ్ గిఫ్ట్ అండ్ మెసేజ్ వస్తుంది. ఎంత అండి? 1000 పైన వస్తుంది. కానీ నేను 1000 చెప్తున్నాను. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? మీకు గర్వంగా అనిపిస్తుంది. నేను సాధించాను, వచ్చేది బిజినెస్లో 6గురు జాయిన్ చేశాను, 1000 రూపాయలు వచ్చిందని. ఇప్పుడు ఈ 6గురికి ఏమని చెప్తారు? ప్రౌడ్గా చెప్తారు, నేను చేశాను, నువ్వు కూడా చేయి. ఎందుకు చేయవు? నా వల్ల అయిందని నీ వల్ల ఎందుకు అవ్వదు అని చెప్తారే. అప్పుడు నీకే రాకపోతే నువ్వు చెయ్యి వస్తుంది, నీకు వస్తుంది. నా వల్ల అవ్వదు కానీ నీకు వస్తుంది, నీ వల్ల అవుతుంది అంటే ఆడు వింటాడా? ఇదే మనం చేసే తప్పులండి. ఓకేనండి? ఇప్పుడు నా వల్ల అయ్యింది, నీ వల్ల కూడా నా వెనకాల నుండి నువ్వు నేను నిన్ను గెలిపిస్తాను అని చెప్పొచ్చే చెప్పలేమా? రాకపోతే వస్తుందా లోపల నుంచి మాట? ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంటుంది. ఎందుకంటే బయటకు వస్తే ఆడు చూపించమంటాడు కదా, ఎంత వచ్చింది చూపించేసారంటే వచ్చింది 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 అంటాం, కానీ బయటకు తీయము. చూపించే ధైర్యం సరిపోవాలి మనకి. ఓకేనండి? ఇప్పుడు ఏం చేయాలి తెలుసా అంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారు. ఇంతవరకు బాగానే చేస్తారు కొంతమంది. అంటే కొంతమంది వస్తారు, కొంతమంది వచ్చి కొనుక్కొని వాడతారు, ఇంకొంతమంది వచ్చి కొనుక్కొని టీం వేసి డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ఇందులో 100 మందిలో 10 మంది మాత్రమే నిలుస్తారు. ఎందుకంటే మధ్యలో ఎగిరిపోతుంటారు. ఎందుకంటే సిస్టమ్ ఫాలో అవ్వరు. ఇక్కడ పాటించాల్సిన మూల సూత్రం ఏంటి అంటే ఈ 2 స్టెప్పుల తర్వాత 3 స్టెప్లో 3వ స్టెప్పే చాలా ఇంపార్టెంట్. 2 స్టెప్లు ఏం చెప్పాను? ఒకటోది కొనుక్కోవాలి, రెండోది కొనిపించాలి. ఇప్పుడు 3వ స్టెప్ ఏంటి తెలుసా? ఈ 6గురిని బలవంతంగా తీసుకున్నానా లేదంటే ఒక ఇష్టపూర్వకంగానే తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి మీటింగ్ పెట్టాలి. ప్రతి నెల 2 పెడుతున్నాం మనం. పెట్టి ఆ 2వ తారీఖున మీకు సన్మానం చేస్తాం. ఎందుకు? 6గురు వేసారు. ఈ 6గురు వేసినందుకు మీకు ఒక సాల్వా, మళ్ళీ మీకు దండ. ఓకేనండి? ఎందుకు? మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి బయట ఎవరైనా చేస్తారా? మనకి బయట ఎంత మంచి పని చేసి ఎవరైనా మనం ఎంకరేజ్ చేసి కూడా ఉన్నాడా? అందుకే బయట 20-30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే లాస్ట్లో చిన్న బంధుపూలతో అడుగుతారు, చిన్న సాల్వా వేస్తారు. ఓకేనండి? ఇక్కడ అలా కాదు. జస్ట్ 6గురు జాయిన్ చేసినందుకే మీకు సాల్వా దండ వేస్తాం. అప్పుడు మీరు ఏం మాట్లాడలేదు, ఉసూరు మనం మాట్లాడకూడదు, పౌరుషంతో మాట్లాడాలి. ఈ బిజినెస్లో నేను వచ్చాను, వస్తువులు వాడాను, చాలా బాగున్నాయి, ఏం బాగున్నాయి అదే నిజం చెప్పాలి, లేని అబద్ధాలు చెప్పకూడదు. ఇది అలోవేరా వాడాను, గ్యాస్ట్రిక్ తగ్గింది, వంట నూనె వాడాము, చాలా బాగుంది, కొలెస్ట్రాల్ లేకుండా ఏం తిన్నా కూడా ఆరోగ్యంగా అనిపిస్తుంది, జీర్ణ వ్యవస్థ చాలా బాగుంది, టీ పొడి వాడాము, చాలా బాగుందని చెప్పి దాంతోపాటుగా ఈ బిజినెస్లో 50% డిస్కౌంట్ వచ్చింది, దాంతోపాటుగా ఈ బిజినెస్లో 50% డిస్కౌంట్ వస్తే నాకు మీటింగ్కి వెళ్ళడం వల్ల 6గురు జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయన్నారు. నిజంగా వస్తాయన్నా లేదా అనుమానం ఉండేది. అందుకే 6గురు జాయిన్ చేసి నిజంగా డబ్బులు వస్తే ఈ బిజినెస్ చేద్దామని నేను కూడా 6గురు జాయిన్ చేశాను. ఆ 6గురు ఎవరు కాదండి, ఈలేనండి. ఈ 6గురు వల్ల నాకు ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. ఇక్కడ ఏం చేస్తాం తెలుసా తప్పు? ఈ 6గురిని ఇంటి దగ్గర వదిలేసి వస్తాం. మీరు సన్మానం మీకు అవుతుంది కదా, ఎగరేసుకుని వచ్చేస్తారు సన్మానం. ఈరోజు నాకు సన్మానం, ఈరోజు నాకు సన్మానం మీకు కాదురా నాయన, 6గురు చూడడానికి సన్మానం. ఎందుకంటే 6గురు ఏమనుకోవాలి? పాటు తిరిగిపోయినా మమ్మల్ని జాయిన్ చేసి 1000 రూపాయలు సంపాదించి ఒకప్పుడే సన్మానం చేస్తున్నారు అంటే వచ్చిన నేను కూడా సన్మానం చేయించుకోవాలి, 1000 రూపాయలు సంపాదించాలని అనుకోవాలి. కానీ మనం అలా 6గురిని ఇంటి దగ్గర వదిలేసుకోవడం ఏమో ఉపయోగం ఉందండి. సన్మానానికి సన్మానం వృధా అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి బిజినెస్ పోయిందంటే ఇంకా ఆ తర్వాత మీది పాడెక్కేసింది బిజినెస్. ఈ తర్వాత బిజినెస్ లేదు, మళ్ళీ గాడెక్కాలంటే మళ్ళీ సన్మానం చేస్తారు. మీకు ఎవడన్నా మళ్ళీ సన్మానం చేయండి. అందుకే సన్మానం చేయించుకోవాలి. ఈ సన్మానాన్ని ఎవరు చూడాలి?
అప్పుడు మీరు మాట్లాడుతుంటే యాళ్ళు ఏమనుకోవాలి తెలుసా, వచ్చే నెలలో అతని కన్నా గట్టిగా మాట్లాడతాను, నేను అతని కన్నా పెద్ద సన్మానం చేయించుకుంటాను అని చెప్పి ఆయన కన్నా ముందు ఉండాలని కోరుకుంటాడా కోరుకోరా? కనీసం కోరుకున్నవాడు పైకి వెళ్ళకపోయినా కనీసం మీకులాగైనా వాడు కూడా మన సన్మానం జాయిన్ చేయాలి. 6 ఎంతమంది అయ్యారు? ఇది ఎన్నో నెల? రైట్. ఇప్పుడు గమనించండి, మీరు ఎంతమంది జాయిన్ చేశారు? వాళ్ళు తర్వాత ఎంతమంది జాయిన్ చేశారు? ఎస్. అంటే 2వ నెల వచ్చిన తర్వాత మీరు జాయిన్ చేయలేదు, మీరు చేయలేదు పని. 2వ నెల ఎవరు చేశారు? ఎస్. అంటే 2వ నెల వచ్చిన తర్వాత మనం ఈ బిజినెస్ లో ఫ్రీ అయిపోవాలి. అలా కాకుండా సార్ 11 అవుతుంది సార్, ఇంకా కష్టపడుతున్నాం సార్, సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా 12 గంటల వరకు నా ఎంత ఎవడో కష్టపడతారు వెస్టేజ్ లో. గొడ్డుకి మనకి తేడా ఉందా? గోనుగా ఉంటుంది కదా పాపం, దాని ముందు ఒకటి గడ్డి కర్రతో కడతాడు, ఆ గడ్డిని తిందామా అలా తిరుగుతూనే ఉండదు అలా. కానీ గడ్డి ఎప్పుడైనా తింటారా? ఇది అక్కడికి అది గడ్డి తింటే ఇక్కడ మనం డబ్బు. ఓకేనండి, ఓకేనండి. కాబట్టి ఇప్పుడు 2వ నెలలో పని చేయకూడదు. ఏం చేయాలి? తెలివైన వాళ్ళైతే పని చేయించాలి. ఓకేనండి. ఇక్కడ ఓనకనే డబ్బు రావట్లేదండి, పని చేయించే వాళ్ళు తయారు చేస్తే డబ్బు వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పనా, ఇక్కడ కూడా పని చేసుకుంటే 20,000. అదే పని చేసుకునే వాళ్ళు ఒకటి తయారు చేసుకున్నారు అనుకోండి, మీ 20 ఆడి 20 కలిపి మీ 40 వస్తుంది. అదే పని చేసుకునే వాళ్ళు ఇద్దరు తయారు చేసుకుంటే ఇంకొక 20 యాడ్ అవుతుంది. ఇంకో పని చేసుకునే అయితే అది లాస్ చెప్తాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు 6 తర్వాత 6 జాయిన్ చేశారు 2వ నెలలో. 7వ పని కూడా ఏంటండి, ప్రతి నెల ఎప్పుడు కొనాలి? ఎంత కొనాలి? రైట్. వాళ్ళు కూడా ఈ బిజినెస్ లో డబ్బు రావాలంటే ఎంతమంది జాయిన్ చేయాలి? అయితే దానికి ముందు 36 మందిని జాయిన్ చేస్తే పోయిన నెలలో మీరు 6 జాయిన్ చేసినందుకు మీకు ఎంత వచ్చింది? మరి వీళ్ళు కూడా తల 6 తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకి కూడా ఎంత రావాలి? ఓకేనండి. అలా 1000 ఇస్తూ మీకు ఎంత ఇస్తారు అంటే, ఇప్పుడు ఈ 6 స్టేజ్ ఎక్కుతారండి. పోయిన నెల మీరు గుర్తుంది కదా, అది బలంగా లోపల ఉంటుంది. ఎందుకంటే మీటింగ్ వస్తే, మీటింగ్ రాకపోతే ఏమడదు, పాడెక్కేది. బలంగా ఉండి స్టేజ్ మీద ఎప్పుడు పిలుస్తారా మాట్లాడదామని ఉంటుంది వాళ్ళకి. ఎక్కి నేను వస్తువులు వాడానండి, చాలా బాగున్నాయండి, రిజల్ట్ కూడా చెప్తారు. డిస్కౌంట్ వచ్చిందండి, నేను సాధించేది బిజినెస్లో ఎంత వచ్చింది, నాకు 1000 వచ్చిందని 6 చెప్తారు. అప్పుడు మీరు వస్తారు. ఈ బిజినెస్ లో నాకు ఇది 2వ నెల అండి, మొదటి నెలలో వేళలాగే నాకు కూడా ఎంత వచ్చింది? 1000 వచ్చింది. ఇది నాకు 2వ నెల అండి, ఈ నెల నాకు ఎంత వచ్చిందంటే, అంటే ఇప్పుడు ఈ 36 మంది వింటుంటారండి. ఈ 36 మంది ఏమనుకుంటారు తెలుసా, అంటే ఈ బిజినెస్ లో మొదటి నెల ఎంత అవుతుంది? 1000. 2వ నెల ఎంత అవుతుంది? 10,000. ఇదేదో బాగుంది, అంటే ఈ నెలలో నేను కూడా చేసి ముందు 1000 సంపాదించుకోవాలి అనుకుంటాను కూడా. ఇది అనుకోవడానికి ముందు మనం రానుగా మీటింగ్ తీసుకురాం కదా, తీసుకురాకుండా ఇంటి దగ్గర కూర్చోబెడితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంకా అక్కడతో ఆగిపోతుంటుంది. ఎందుకు డెవలప్మెంట్ రావాలంటే చిన్న చిన్న తప్పులండి, పెద్దవేమీ అవసరం లేదండి. చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద ఫలితాలు మన జీవితంలో పాడు చేస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే మీటింగ్కి వచ్చారో, మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది 2వ తారీఖు జరుగుతుంది, 2వ తారీఖు సన్మానాలు. ఇప్పుడు 36 మంది వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని మన సన్మానం జాయిన్ చేయాలి. ఎందుకంటే ఎంత అవుతుందని జాయిన్ చేస్తారు? 1000. అంతే కదండి. 6 చెప్తే ఇప్పుడు 216 మంది వచ్చినందుకు 36 మందికి మనసుకి 1000 వస్తుంది. 6కి ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. మీకు ఎంత వస్తుంది అంటే ₹1,00,000 వరకు వస్తుంది. 50,000 నుంచి. ఓకేనండి. 50,000 లక్ష వస్తుంది. ఇప్పుడు 36 మంది స్టేజ్కి ఏం చెప్తారు? వస్తువులు బాగున్నాయి, డిస్కౌంట్ వచ్చింది, ఎంత వచ్చింది? 1000 వచ్చింది. ఆ పైన 6 ఎక్కేమో ఏమంటారు, ఇది నాకు 2వ నెల, నాకు ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. ఇప్పుడు మీరు ఎక్కుతారు, ఇది నాకు 3వ నెల, మొదటి నెలలో నాకు ఎంత వచ్చింది? 1000. 2వ నెల ఎంత వచ్చింది? 10,000. 3వ నెల ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. అనగానే ఈ 216 మందికి ఎవరి పెద్ద తెలుసా, ఇక్కడ ఏం పని చేస్తున్నారు, మీటింగ్లే కదా అవుతుంది, ఇట్లా చేస్తున్నారు, ఇది బయట 10,000 చేద్దాం, ఉదయం CMR సెంటర్కి వెళ్ళాలి, రాత్రి 9 గంటల వరకు అలా మిషన్లా పని చేస్తుంటారు, అయినా 10,000 రాదు. ఇది చాలా బాగుంటాయి, చూద్దాం, మనం కూడా చేద్దాం అనుకుంటారు కూడా. అనుకోవాలంటే మీరు బలంగా చెప్పాలి, అవతల వచ్చినోడికి నమ్మకాన్ని కలిగించాలి మీకు వచ్చిందని. నేను ఆయన 3 నెలలు అయిందంటే ఇంకా అది లోపల నుంచి బయటకు రాదు. రావాలంటే అకౌంట్లో పడాలి కదా. నాకు పడింది కాబట్టి లాస్ట్ మంత్ ఎంత గౌరవంగా చెప్తున్నాను, ₹5,65,300 వచ్చిందని చెప్తున్నాను. రాకపోతే నోరు ఎగుతుందా? రాదు. అందుకే వచ్చేలా చేసుకోవాలి. వచ్చేలా చేసుకోవాలంటే మొదటి నెల వస్తే అన్ని నెలలో వస్తుంది. మొదటి నెలే మనం ఫెయిల్ అవ్వకూడదు. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ అయితే 216 మంది ఏమనుకుంటారు, ఈ వ్యాపారం నేను కూడా స్టార్ట్ చేయాలి అంటే ఎంతమందితో స్టార్ట్ చేయాలి? 6 మందితో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 216 మంది తర్వాత జాయిన్ చేస్తే ఎంతమంది అయ్యారు? 296 మంది. ఎన్నో నెల అండి? 4 నెల.
ఇప్పుడు 1296 మంది వస్తే వీళ్ళు తలో కాలం తెచ్చారు కాబట్టి వీళ్ళకి ఎంత వస్తుంది? 1000. 36 మందికి ఎంత వస్తుంది? 4కి ఎంత వస్తుంది? 50,000 లక్ష. మరి మీకు ఎంత వస్తుంది అంటే 5 లక్షల నుంచి 10 లక్షలు వస్తుంది. ఎన్నో నెలండి? 5 లక్షలు వస్తే ముందు మీకు నిద్ర పడుతుందా? మీ విషయం పక్కన పెడితే అండి 6 అసలు నిద్రే పడుతుంది తెలుసా? ఒక్క నెల ముందు జాయిన్ అయ్యి ఉంటే మాకు కూడా 5 లక్షలు వచ్చాయి అని అనుకుంటాడు కూడా. అసలు ఆ తర్వాత తుపాకు దెబ్బ కూడా దొరకరంటే 6. ఎందుకంటే 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు. ఎందుకంటే మీరు చూసారు కదా, నిద్ర పడదు. అలా కాకుండా దిష్టి పెట్టేస్తారు, నాకు డబ్బులు వస్తున్నాయంటే అప్పులు అడుగుతారని చెప్పి చాలా మంది బయట బయట వెళ్తే కిందోటి మోటివేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చింది చూపించుకోవాలి. కొంతమంది వచ్చింది కూడా చూపించుకునే దౌర్భాగ్యంలో ఉంటారు. ఓకే అంటే అందుకే చెక్ వచ్చినట్టు పెట్టుకోవాలి. చెక్ పెట్టానా లేదా? అలాగే అప్పు అడగండి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, మానేసేలే ఇచ్చి మొత్తం మోసం చేస్తారు నన్ను. అందుకనే అది బాగా బుద్ధి వచ్చి అప్పుడు కూడా మానేసేది. ఓకేనండి, ఓకేనండి, ఎవరైనా తెలుసులే. ఓకేనండి, మీకు తీసుకున్న వాళ్ళు తెలుసు కదా, అప్పుడు తెలియకపోయినాను. ఓకేనండి, కాబట్టి అప్పుడు కూడా మానేసాను. ఎవరు అడగండి దయచేసి. డబ్బు సంపాదించుకుని మార్గం చూపిస్తాను కానీ అప్పుడు మనం అడగండి. రైట్, ఓకేనండి. ఇప్పుడు మీకు ఎన్ని నెలలు చెప్పాను? 8 పనులు చెప్పాను. 3 పనులు అయ్యాయి కదా. 1వ పని ఏంటి? ఎప్పుడు కొనాలి? 2వ పని అడుగుతే ఎప్పుడు కొనిపించాలి? 3వ పని మీటింగ్కి రావాలి. మీటింగ్ ఎప్పుడు? ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ ఉంటుంది. ప్రతి నెల 2వ తారీఖున మధ్యాహ్నం మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్లు ఎన్ని నెలలకి? 4 నెలలకి ఎన్ని మీటింగ్లు ఉంటాయంటే 4 నెలలు. అంటే ఎన్ని వారాలు ఉంటాయి నెలకి? 4 నెలలకి 4 వారాలు. 4 నెలలు ఎంతండి? 16 వారాలు మధ్యాహ్నం 3 గంటలు జరిగే మీటింగ్ ఆదివారం మధ్యాహ్నం. అది కాకుండా మీకు సన్మానం మీటింగ్లు నెలకు ఒకటి ఉంటాయి కదా. అయ్యో 4 సార్ చెప్పినట్టుగా 35 మీటింగ్లు, 20 మీటింగ్లు మీరు దీక్ష తీసుకున్నట్టు తీసుకోవాలి. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది కదా. ఒక చెప్పకూడదు, మీరు ఉండగా చెప్పట్లండి. చెప్పినప్పుడు మీరు ఎలాగ లాక్కొచ్చేస్తారు. మీకులా ఉండాలి. అందరూ గంట ముందు వస్తారండి మీటింగ్ అంటే. ఆయన ఎంత డెడికేషన్ తెలుసా? ఆ బయట ఉండి ఫోటో తీసి మరీ అనుకుంటారు. రైట్, లిఫ్ట్ దగ్గర కూర్చోండి. రైట్, కూర్చోండి. ఇప్పుడు 5 నెలల్లో కొత్తలు వస్తారా రాదా? వస్తారా రాదా? ఎందుకు రాదు అంటే ఇప్పుడు మీకు డబ్బులు వచ్చాయి, 6 వచ్చాయి, 36 మందికి వచ్చాయి, 216 మందికి వచ్చాయి. వీళ్ళకి రాలేదు. రావాలంటే ఏం కూడా ఎంతమంది రావాలి మనిషి? ఎస్, రూల్ కదా. కానీ ఈ 4 నెలలు ఉద్ధరిస్తే చాలు. మీరు 5 నెలలు వద్దు. ఈ 4 నెలలు మీరు వదిలిస్తే మీ అంత గొప్ప లేదు భూమి మీద. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ 4 నెలలు చేస్తాం. ఓకేనండి. 4 నెలలకి ఎంతమంది వచ్చారంటే దగ్గర 1550 ఉంటారు. ఇప్పుడు 1600 అనుకుందాం, రౌండ్ ఫిగర్. ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు దేనికోసం కొనుక్కున్నారు వస్తువులు? ఎంతకాలం అంటాడు? ఎస్, కరెక్ట్ కదా. ఇప్పుడు ఈ 1600 మంది ఎవరింటి కాదు 3000, 4000, 5000, 10,000 కొంటే మీ చెక్కు ప్రతి నెల 5 నుంచి 10 లక్షలు వచ్చేస్తుంది. లేదు, ఒకవేళ అందరూ మంచోడు ఉండొచ్చు, కొంతమంది నిజంగా నిజాయితీగా ప్రయత్నించినా కూడా ఫలితం అనుకున్నంత స్థాయిలో దొరకకపోవచ్చు. అలా కూడా ఆలోచించాలి కదా. కొంతమంది మంచోడు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే తొందరగా టీంలు సెట్ అయిపోతాయి, ఫేస్ వాల్యూ ఉంటుంది, మంచి పనులు చేస్తుంటే. గతంలో నేనున్నాను, గతంలో మంచి పనులు ఏం చేయలేదు. ఆ మాట ఉంటాడు. ఇందులోకి వచ్చిన తర్వాత మంచి ఏదో తెలిసింది కానీ గతంలో ఉంటాడు నాకు ఏం మంచి తెలియదు. అలా అనుకుంటప్పుడు నా మాట ఎవరు విలువ ఎవరు జాయిన్ అయ్యేవాడు కాదు. అందుకని నా ఆటో దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. ఓకేనండి. పోనీ కొంతమంది అనుకున్నంత సాధించలేదు అంటే ఫెయిల్యూర్ అనుకున్నారా? కాదు, అయినా పాస్ అయినట్టే. చూద్దామా? పోనీ ఇందులో సగమే వర్కౌట్ అయిందండి. సగం అంటే ఎంత? 800 మందే కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 3 నుంచి 6 లక్షలు తగ్గదండి నెలకి. ఓకేనండి. అయినా తక్కువ ఇన్కమ్, 3 నుంచి 6 లక్షలు అంటే ఎక్కువే కదా. బయట 30,000కే దిక్కులేదు మనకు, బయటకి కరెక్ట్గా చూస్తే. అదే కదా రూల్ ప్రకారంగా మాట్లాడుకుంటే నా బతుకు బయటకి వెళ్తే ఎవరైనా 10,000 దాటుతారా? 10,000, 15,000 కానీ ఇక్కడ కూడా ఎక్కువ. ఓకే రైట్. పోనీ అందులోనూ సగానికి వెళ్దాం. అందులోనూ సగం అంటే వెళ్దండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? చేయడం చేత కాదు కానీ షాకులు చెప్పడం చాలా బాగా చేతనం ఉంది బయట ఉండేవాళ్ళు. మనకు కాదు. ఏమంటారు తెలుసా? ఇది అంత చైన్ సిస్టమ్ రా, ఇది అంతా గొలుసు కట్టి అంటారా రా. అందుకే ఆ కోసం గొలుసుని సగం నింపాను, అందులో ఇంకో సగం నింపాను, ఇప్పుడు అందులో ఇంకో సగం నింపుతాను. ఓకేనండి. అందులో సగం నింపితే ఎంత? 400 మంది కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు వస్తుంది. పోనీ అందులోనూ సగం అంటే ఎంత అండి? 200 మంది కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 75,000 నుంచి 1,50,000 పైన వస్తుంది. లేదు, అందులోనూ సగం అంటే ఎంతండి? 100 మంది కొనుక్కున్న మీ చెక్ ఎంత అంటే 20-30,000 నుంచి కొనుక్కునే అమౌంట్. వాళ్ళు ఎక్కువ కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. 50-60,000 లక్ష కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
మనం ఎంతమంది కోసం ప్రయత్నం చేసాం? 6 కోసం ప్రయత్నం చేసాం. 4 నెలలు ఎంతమంది రావాలి? 1600 మంది వస్తే మన చెక్ ఎంత ఉండాలనుకున్నాం? ఒకవేళ అనుకున్నట్టు జరగకపోయినా కనీసం 1600 మంది కోసం ప్రయత్నం చేస్తే ఒక 2, 3, 400, 500 మంది ఈజీగా ఉండిపోతాను. ఉండిపోయినా కూడా మన చెక్కు నెలకు 1,00,000 తగ్గకుండా వస్తుంది. 5వ నెల నుంచి అట్లా 4 నెలలు నిలబెట్టుకుంటూ వచ్చే ఇన్కమ్ చెప్పారు. అయితే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా అండి, డబుల్ పీవీ ఉంది ఈ నెల, ఈ రోజుతో లాస్ట్. ఓకేనండి, ఇప్పుడు ఏదైతే చేసేది ఉందో దీంట్లో సగం చేస్తే చాలు అచీవ్మెంట్కి వచ్చేస్తాం. డబుల్ పీవీలో ఇప్పుడు ఎంతైతే మనం చేస్తూ ఉంటున్నానో అందులో సగం చేసినా అచీవ్మెంట్ అనేది అయిపోవచ్చు. కాబట్టి బాగుందా వాళ్ళ చేయగలమా చేయలేమా? చేయొచ్చు. డబుల్ పీవీ గురించి కూడా నేను వీడియో చేసి పెడతాను, అవకాశం చూడండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి మనం అనుకున్న టైంకి మనం రిలీజ్ చేయాలి. ఎందుకంటే 4కి మనం సమ్మర్ కాబట్టి 4 o'clock మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఎవ్రీ వీక్ 4కి కరెక్ట్గా 5 నిమిషాల ముందు మీరు ఉండాలి. నెక్స్ట్ వీక్ నుంచి అవకాశం ఉంటే గేట్ చేద్దాం. ఎంతమంది వస్తే అంతమంది, క్వాలిటీ పీపుల్ చాలు మనకి, రాలేదు మనకు వద్దు, గేట్ క్లోజ్ చేద్దాం. ఓకేనండి, అలాగే 5కి ఎక్స్ప్రెస్ క్లోజ్ చేద్దాం. 5 అయిందా? అయిపోయింది కదా. అంటే 5 గంట సమయం వ్యవధిలో నెలకు 1,00,000 రూపాయలు ఇచ్చే జాబ్ ఎక్కడని చెప్పండి భూమి మీద? వారానికి 1 గంట పని మీరు ఇక్కడ. ఈ వారం చేయాల్సిన పని ఏంటి? అరే మామ, ఆదివారం మధ్యాహ్నం 3 గంటల మీటింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మన లైఫ్ మారిపోద్ది, నెలకు 1,00,000 సంపాదించవచ్చు, ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు. నేను వెళ్ళాను, విన్నాను, నా మీద గౌరవం ఉంటే, నువ్వు నిజంగా నా ఫ్రెండ్ అనుకుంటే, రేపు పొద్దున్న నేను నీ మాట వినాలన్నా, నేను జీవితంలో ఫ్రెండ్షిప్ చేయాలన్నా, నీ మంచి కోసం చెప్తాను, నా కోసం కంటరా అంటే వస్తారా రాడా? మీటింగ్ రా ప్లీజ్ 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 అంటే వస్తారా? రాదు. ఎలా వెళ్తుంటామా? బాబు అంటే ఎవడో వస్తారా? చెప్పే విధానంలోనే తేడా ఉంటారు. వినడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారండి, చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. 4 నెలలు ఎన్ని మీటింగ్లు? 16 మీటింగ్లు. ప్రమోషన్ మీటింగ్స్ అండి వెనస్డేలో 4 సన్మానం మీటింగ్లు, 20 మీటింగ్లు దీక్షగా చేయండి. స్వామి మాల వేస్తే 40 రోజులు దీక్ష చేస్తారుగా. రంజాన్ మాసం అయితే 40 దినాలు పవిత్ర దినాలుగా పాటిస్తారు కదా. ఓకేనా, అలాగే క్రిస్టియన్స్ అయితే 40 దినాలు లెంట్ డేస్ పాటిస్తారుగా. ఏ ధర్మమైనా అందులోకి తీసుకెళ్తుందండి. క్రమశిక్షణ నేర్పించడానికి అన్ని అక్కడికే వస్తాయి. ఈ మధ్యలో కొట్టుకు చేస్తారు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ, ఆ మతం ఈ మతం, ఆ కులం ఈ కులం. కానీ ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ఉంటే గొడవలు ఉండవు, గోళ్ళు ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఉండవు, భేదాలు ఉండవు. ఓకేనండి, ఇవన్నీ సంపాదించుకోవాలంటే మీ దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలంటే మీ దగ్గర క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణ లేకపోతే ఇవేమీ రావు. మీరు ఎక్కడ పోతుంటారు, అక్కడే పోతుంటారు, ఏ బాధలు పడతారు, అవే బాధలు పడతారు. డబ్బులు సంపాదించడం చూసాడు గొప్పడు రా అనుకుంటారు. ఆ నేను గొప్పడు అనుకోవడం కాదు, మీరు గొప్పలు అవ్వాలనుకుంటే మీరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. 4 నెలల క్రమశిక్షణ పాటించండి. మీరు కూడా లక్షలు సంపాదించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మరి ఇంత చక్కటి ప్లాన్ బిజినెస్ సార్ వివరించిన మన అందరికీ సార్ ఒకసారి గ్రాండ్గా